నమస్తే మాస్టర్స్. అందరికి వెరీ గుడ్ ఈవెనింగ్. ముందుగా మనకింత చక్కని అవకాశం ఇచ్చినటువంటి సరోజమ్మకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. శ్రీ మావతర్ బాబాజీ నాగరాజు గారిచే ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా ఇవానే డెల్లాఫ్లోర్ మేడంకి అందించినటువంటి అద్భుత తీర్చిదిద్దుకుంటున్నాం మాస్టర్స్. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో చక్కని జ్ఞాపికలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ఈ రోజు కూడా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకొక మెట్టు ఎదగడానికి ఈ రోజు జ్ఞాపికలు మనకి ఎంతో ఉపయోగపడతాయి మాస్టర్స్. ఇంత చక్కని జ్ఞానం మనకి అద్భుతంగా వివరిస్తున్నందుకు జ్వాలా మేడంకి, పుస్తక పఠనం చేస్తున్న కిరణ్మయ మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈ రోజు సెషన్కి మిమ్మల్ని మీరు ఇంకా ఉద్ధరించుకోవడానికి, మీ ఆత్మ ఎదుగుదలలో ఇంకా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ హార్టీ వెల్కమ్ మాస్టర్స్ టుడే సెషన్కి. అలాగే మనందరి తరపున జ్వాలా మేడంకి వెల్కమ్ చెప్పుకున్నాము. అందరి తరపున జ్వాలా మేడం మీకు హార్టీ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓవర్ టు యూ. ముందుగా జ్వాలా మేడం మనకి ఇప్పుడు ధ్యానం చేయిస్తారు మాస్టర్స్. చక్కగా మనం గ్రూప్ మెడిటేషన్. థ్యాంక్ యూ అమ్మ శైలజ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మనకింత చక్కటి ఈ డివైన్ ప్లాట్ఫామ్ ఇన్ని షేరింగ్స్ చేసుకుంటూ మన ఇవల్యూషన్లో మనం ముందుకెళ్ళిపోతున్నాం మాస్టర్స్. ఈ డివైన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి మన సరోజమ్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాము. అలాగే మన జీవితంలో మన ఈ ఆధ్యాత్మిక ఆత్మ యొక్క ప్రయాణంలో మనకి ఎన్నో విధాలుగా ఎంతోమంది సహకరిస్తూ ఉన్నారు. మన మార్గదర్శకులు ఎంతోమంది మాస్టర్స్, వారందరికీ కూడా గోచర గురువులు, అగోచర గురువులు అందరికీ ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాము. అలాగే శ్రీ మహాతర్ బాబాజీ గారు, ఆయన మనకి మన సహజ నిజస్థితుల గురించి మనకి గుర్తు చేస్తూ అందిస్తున్నటువంటి ఆ జ్ఞాపికలను అందుకోవడానికి, మనం ఆ ప్రేమ చైతన్యాన్ని అందుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మనం ఒక చక్కటి ఫ్రీక్వెన్సీ స్టేట్కి వచ్చేందుకు గాను మనం హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం మాస్టర్స్. శరీరాన్ని అంతటినీ లోజుగా విడిచిపెట్టేద్దాము. ఒక్కసారి శరీరాన్ని గమనిద్దాం. రిలాక్స్ మై డియర్ బాడీ, రిలాక్స్. ఎస్ మై డియర్ మాస్టర్స్, మనం ఇప్పుడు లోతైనటువంటి నిండైనటువంటి దీర్ఘ శ్వాసలు మాస్టర్స్ తీసుకుని విడిచిపెడదాము. స్టార్టింగ్ నౌ. 3, 2, 1. జీరో. రిలాక్స్ మాస్టర్స్. మన శరీరము మనసు కూడా చక్కటి విశ్రాంతి స్థితికి వచ్చి ఉంది. ఇప్పుడు మనం మరొక 3 శ్వాసలు మాస్టర్స్. మనం తీసుకోబోయే శ్వాస మూలాధారం నుండి తీసుకుంటూ ఆ శ్వాసని వెన్నెముక గుండా సహస్రార వరకు తీసుకొచ్చి, తిరిగి సహస్రార నుండి ఆ శ్వాసను వెన్నెముక గుండా కిందకి పంపిస్తూ మూలాధార గుండా బయటికి విడిచిపెట్టేయడం మాస్టర్స్.
మన ఎరుక, మన భావన. స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. 3, నెమ్మదిగా చేయాలి మాస్టర్స్. 2, 1, 0. రిలాక్స్, రిలాక్స్ మై డియర్ మాస్టర్స్, రిలాక్స్. మన ఎరుకని, ధ్యాసని హృదయస్థానంపైకి తీసుకొద్దాము. మన హృదయస్థానం దగ్గర ఉన్నటువంటి నీలిరంగు తేజోవంతమైనటువంటి పిరమిడ్ మాస్టర్స్, ఆ శక్తివంతమైనటువంటి పిరమిడ్ గుండా మనం ఎరుకతో కూడిన అంతర్ప్రయాణం మాస్టర్స్. మన అంతరపు లోతుల్లోకి ప్రయాణం చేద్దాము. ఎస్ మై డియర్ మాస్టర్స్. మన హృదయపు లోతుల్లో మన ఈ భౌతిక శరీరాలకి ఆవల ఆ కాంతి శరీరాలు, ఆ కాంతి శరీరాలకి మూలమైనటువంటి ఆ శూన్యము, ఆ శూన్యం నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రకంపనలు మాస్టర్స్, ఆ సున్నితమైన ప్రకంపనలతో అనుసంధానం అవుతాము. మన అంతరంలోని ఆ శూన్యం నుండి వెలువడుతున్నటువంటి ఆ సున్నితమైనటువంటి ప్రకంపనలు శూన్యం నుండి వెలువడినటువంటి ఆ కాంతికి మనల్ని మనం సమర్పణాభావంతో అనుసంధానం చేసుకుందాం మాస్టర్స్. ఆ సున్నితమైనటువంటి, ఆ దివ్యమైనటువంటి ఆ ప్రకంపనలు, ఆ కాంతి తరంగాలు మన అన్ని శరీరాలలోకి కూడా చక్కగా ప్రవహిస్తూ మన ఈ భౌతిక తలాలలోకి, ఈ మనోమయ తలాన్ని తాకినప్పుడు మన మనస్సులో కలుగుతున్నటువంటి ఆ దివ్యమైన అనుభూతులు, ఆ ప్రేమ, ఆనందం
ప్రేమానందపు ఆ తరంగాలు, ఆ కాంతి తరంగాలు, సృష్టికి మూలమైనటువంటి ఆ దివ్య శక్తి తరంగాలు మన ఈ భౌతిక శరీరంలో కూడా చక్కగా ప్రతి కణకణంలోకి కూడా ఆ శక్తి ప్రవాహం మాస్టర్స్. ఆ దివ్య ప్రకంపనలకు పూర్తిగా సరెండర్, ఆ దివ్యత్వానికి ఆహ్వానం పలుకుతూ దాని యొక్క ప్రవాహాన్ని జరుగుతున్న దానిని అంతటినీ కూడా కేవలం గమనిస్తూ ఎరుకలో ఉందాం మాస్టర్స్, ఏం జరుగుతుంది అన్నది ఒక 5 నిమిషాల పాటు. ఆ కాంతిని స్వీకరిస్తూ ఆ అనుభూతులకు మనం ఒక దివ్యమైనటువంటి స్థితిలోకి మన అంతరంగం వచ్చింది మాస్టర్స్. అంతరంగంలో ఈ స్థితినే మనం ఇలాగే కొనసాగిస్తూ ఈ స్థితిలోనే స్థితమవుతూ నెమ్మది నెమ్మదిగా శరీరాన్ని కదుపుతూ బాహ్య స్థితిలోకి వద్దాం మాస్టర్స్. చేతులు రెండు విడదీసుకుని కళ్ళపై ఉంచుకుని 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మాస్టర్స్. నా వాయిస్ క్లారిటీ ఉందా? ఉంది మేడం. ఇప్పటి వరకు అంతా వినిపించిందా మాస్టర్స్? నా నెట్ ఉందా? వినిపించింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ మేడం. హార్టీ వెల్కమ్. ఓకే మ్యామ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సైరా. వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుంది. జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు తెలుపుకుంటూ
అలానే BYM ఫౌండర్ సరోజ గుళ్ళపల్లి మేడం కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రేమకు ఆహ్వానం మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెల్లా ఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. 70వ జ్ఞాపిక, మీరు స్థూల ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారు. సెప్టెంబర్ 29, 2004. బిడ్డల్లారా, ఇది ఒక చాలా సరళమైన సందేశం. మీరంతా మీ పుస్తకాలు, మీ ఆశ్రమాలు, మీ మాటలు, మీ శిక్షణా శిబిరాలు, మీ వికసించిన మాటలు మరియు నిశ్శబ్దపు మాటలతో స్థూల ప్రపంచాన్ని మారుస్తున్నారన్నది అవగాహన చేసుకోండి. మీరు దీనిని తక్షణమే ప్రభావితం చేస్తారు, కానీ ఇది మీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ఎందుకని మీరు కొన్నింటిని తిరస్కరిస్తున్నారు? సత్యాన్ని ఎవరు స్వంతం చేసుకున్నారు అన్న దాని గురించి మీరు ఎందుకని పక్షాలను సృష్టిస్తున్నారు? బాబాజీ గురించి ఇది లేదా అది ఎవరు మాట్లాడతారని, లేదా జపం ద్వారా ఇతరులకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారని. దయచేసి పరిశీలనాత్మక ఆధ్యాత్మికత ఆహ్వానించబడింది. దేవుడు పరిశీలనాత్మకుడు. అలా కాకపోతే ఖచ్చితమైన ఏకత్వం యొక్క మధ్యలో మీరు ఒకరి నుంచి ఒకరు ఎంతో భిన్నంగా ఉండడాన్ని మీరు ఎలా వివరిస్తారు? మీరు స్థూల ప్రపంచాన్ని మార్చి మరియు ప్రభావితం చేయబోతున్నట్లయితే 1-2 సార్లు ఆలోచించండి. మీరు సత్యాన్ని స్వంతం చేసుకున్నారు అని భావించినప్పుడు మౌనం మంచిది. ప్రేమ, అంగీకారం మరియు స్వస్థత యొక్క తరంగాలను విశ్వానికి పంపించండి. ఆ ప్రక్రియ ద్వారా మీ స్వంత కణాలను పునరుక్తి చేసుకోండి మరియు స్వస్థత పరచుకోండి. లక్షలాది మరియు కోట్లాది అభిమానులు లేదా శిష్యులు యొక్క భ్రమ ఎంత గొప్పగా ఉన్నా కేవలం నీవు మాత్రమే ఉన్నావు అన్న దానిపైనే అన్ని వేళలా దృష్టిని కేంద్రీకరించండి. మీలో మీరు ఎంత ఎక్కువగా ప్రేమను పెంపొందించుకుంటారో అంతే ఎక్కువగా మీరు సూక్ష్మ ప్రపంచాన్ని మరియు స్థూల ప్రపంచాన్ని కూడా ఆశీర్వదిస్తారు మరియు మీరు ఇంకా ఎంతో మందికి సహాయం చేస్తారు. మర్చిపోవద్దు, మరువవద్దు. నేను ఇక్కడ మీతో పాటు విశ్వంలో నృత్యం చేస్తున్నాను. బాబాజీ. ఓకే జ్వాల మ్యామ్. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్థూల ప్రపంచాన్ని, ఈ భౌతిక ప్రపంచాన్ని మీరు ప్రభావితం చేస్తున్నారు. ఈ స్పృహలో ఎరుకలో ఉండండి అని చెప్తున్నారు మాస్టర్స్. ఇది నిజంగా మనకి మెసేజ్ మరింత లోతుల్లోకి వెళ్ళాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, అంటే ప్రతి క్షణం కూడా మన ఆలోచన, మాట. ఇప్పుడు విశ్వం అంటే లేదా ఈ భూమి అన్నా కూడా అందరూ కలిపితేనే కదా, అన్నీ కలిపితేనే కదా. తోటివారి పట్ల కానీ, మిగతా సృష్టి పట్ల కానీ, మన ప్రకృతి పట్ల కానీ, మన తోటి లివింగ్ బీయింగ్స్, జీవరాశుల పట్ల కానీ మనం చేసే ప్రతి ఆలోచన, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మాస్టర్స్ ఇక్కడ ఫస్ట్ ఆలోచన ఏదైనా కూడా ఆలోచనే, తర్వాత అది ప్రకంపనగా, కాంతిగా ప్రకంపనగా మారి మనం మళ్ళీ బయటికి మాట ద్వారా కూడా పంపిస్తాం. యాక్చువల్గా మాట ద్వారా కూడా చేయకుండా నిశ్శబ్దంలోంచి కూడా మనం చేసే ఆలోచనే ఒక శక్తి ప్రకంపనగా, ఒక కాంతిగా అది మన నుండి ప్రసరింపబడతానే ఉంటుంది. మనందరికీ తెలుసు కదా టెలిపతి అని, లేదంటే ఏదైనా సంకల్పం. అన్నీ నోటితో చేయని చెప్పం కదా, మనం లోపల ఆ భావనని, ఆలోచనని నిలిపి ఉంచుకున్నప్పుడే, పదే పదే అదే ఆలోచన మీద మన దృష్టి అంతా కేంద్రీకరించినప్పుడే అదొక సంకల్పగా, ఆ సంకల్ప శక్తితోటి మనము దేన్నైనా సృష్టించవచ్చు, ప్రభావితం చేయొచ్చు. సో సృష్టికి కారణమైనది ఆలోచన. మనం ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాము అన్నది మనకి నిత్యం నిరంతరం ఎరుక ఉండాలి, ప్రతి ఒక్కరి పట్ల కూడా. ఏ జడ్జిమెంట్ లేకుండా. ఇక్కడ అదే చెప్తున్నారు బాబాజీ. బిడ్డల్లారా, ఇది ఒక చాలా సరళమైన సందేశం. మీరంతా మీ పుస్తకాలు, మీ ఆశ్రమాలు, మీ మాటలు,
మీ శిక్షణా శిబిరాలు, మీ వికసించిన మాటలు మరియు నిశ్శబ్దపు మాటలతో స్థూల ప్రపంచాన్ని మారుస్తున్నారన్నది అవగాహన చేసుకోండి. ఖచ్చితంగా మారుస్తున్నాము అని. అంటే ఇప్పుడు మన ప్లాట్ఫామ్ ఉంది మాస్టర్స్. కొన్ని ఆశ్రమాలు కానీ ఇలా చెప్తున్నారు కదా, మఠాలు కానీ, ఒక గ్రూప్ కాన్షియస్గా కానీ. ఇప్పుడు మన ప్లాట్ఫామ్లో మనం ఎప్పుడు కూడా ఎవరి గురించి ఏది చెడుగా ఆలోచన కూడా చేయము, మాట కూడా ఒకరి దగ్గర ఇంకొకరి గురించి మాట్లాడకుండా ఏది చేసినా మనం చేసే పని, మనం చేసే ఆలోచన, మనం మాట్లాడే ప్రతి మాట ఇతరుల యొక్క ఉన్నతి గురించే మనం చేస్తూ ఉంటాం కదా. అలా మీరు ఏర్పాటు చేసుకుని మీ ఆశ్రమాలు కానీ, మీ ఆ పీఠాలు కానీ, మనం తయారు చేసిన పుస్తకాలు కానీ, లేకపోతే మనం ఒకవేళ రాయగలిగితే ఆ పుస్తకాల ద్వారా కానీ, మనం రాసే పుస్తకాల ద్వారా కానీ, మీరు పెట్టే శిక్షణా శిబిరాలు, ఆ వర్క్షాప్స్ మనందరికీ తెలిసిందే కదా ఇది. ఆ వర్క్షాప్స్, అలాగే మీ వికసించిన మాటలు, అంటే ఆ ప్రేమ వికసించి మనలో ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో, విజ్డమ్ ఏదైతే ఉందో మన లోపల, ఆ విజ్డమ్ నుంచి ఆ ప్రవాహం, అది శక్తి. అది దాని ద్వారా కానీ వికసించిన మాటలు అంటే విజ్డమ్ఫుల్గా ఉన్నటువంటి ఆ మాటలు కానీ, లేదా మామూలుగా భౌతికంగా ఉండి మాట్లాడేటప్పుడు కూడా ప్రతి మాట ఇంకో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఇలా తెలిసినప్పుడు ఇప్పుడు ఒకసారి మన మనసులో కిరణ్మయి మేడం వచ్చారనుకోండి, పైకేమీ మాట్లాడిన అవసరం లేదు, కిరణ్మయి మేడం అలా జస్ట్ మన థాట్కి కనెక్ట్ అయ్యారనుకోండి, అద్భుతంగా ఉన్నారు, ఆత్మ చైతన్యం, కాంతి స్వరూపము, ఇలా ఏదో ఒకటి. అలా ఏదైనా కూడా తన ఉన్నతికి ఉపయోగపడేది మనం ఆలోచన చేయగలగాలన్నమాట. ఏ రూపంగా అయినా సరే, ఒక ఆలోచనగా అయినా, ఒక వ్యక్తీకరణ మాటగా అయినా, నువ్వు ఒకటి ఏదైనా రాసావు పుస్తక రూపంలో, అది మనం చదువుదాము, తీసి చదివినప్పుడు కూడా నా ఉన్నతికి ఉపయోగపడాలి. నువ్వు పెట్టే వర్క్షాప్స్ అయినా సరే, నువ్వు పెట్టుకున్న ఆశ్రమాలైనా సరే, ఏ రూపంలో ఏది ఉన్నా సరే, మళ్ళీ ఇంకా మీరు మాట్లాడకుండా చేసే భావనలు, అనుభూతులు, మనం ఇప్పుడు మార్నింగ్ చేసుకుంటున్నాం కదా మాస్టర్స్, ఒక దృశ్యం చూస్తూ నిశ్శబ్దంగా, అదే నిజంగా ఇక్కడ ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంటే కిరణ్మయి మేడం ఎంత నిజంగా కరెక్ట్గా ఉందో, అలాగే మనము చూడాలనుకున్న దాన్ని అంతే నిజంగా అక్కడ ఉన్నట్టుగా అక్కడ చూస్తూ ఆ నిశ్శబ్దంలోంచి ఆ ప్రకంపన, అది కూడా అలా కూడా ఇలా ఏం చేసినా సరే స్థూల ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారు. స్థూల ప్రపంచం అంటే ప్రపంచం అంటే ఏమీ లేని ఖాళీది కాదు కదా. ప్రపంచం అంటే మళ్ళీ మనము ఒక మానవాళి కోసం కానీ, జంతువుల పట్ల కానీ, చెట్ల పట్ల కానీ, మనం గత శనివారం మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అన్న మన ఇది చేసుకున్నాం, అక్కడ కూడా మాట్లాడుకున్నాం మాస్టర్స్. ఇక్కడ బాబాజీ చూడండి, అదే లింక్డ్ మన ప్లాట్ఫామ్లో ఏది జరుగుతున్న వారం అంతా లింకప్ అయ్యి ఒక్కటిగానే ఉంటూ ఉంటుంది. మనకి తెలుసు, అన్ని చోట్ల నుండి కూడా ఒకే మెసేజ్ వస్తూ ఉంటుంది, మనకి ఒకే విషయం తెలియచెప్పబడుతూ ఉంటుంది. అలా మనం అద్భుతంగా ఉన్నారు అని అక్కడ ఆ ప్రేమ తత్వంలోంచి మాస్టర్స్, మనం పరిపూర్ణమైనటువంటి ప్రేమ, అన్కండిషనల్, అన్లిమిటెడ్, ప్యూర్ థాట్. అంటే కిరణ్మయిని ఇలా అనుకుంటే నాకేమొస్తుంది, లేకపోతే కిరణ్మయి నాకేమవుతుంది, ఇలాంటివి ఏమీ కూడా, అటువంటి భావనలు ఏమీ లేకుండా అక్కడ ఏకత్వపు భావనలో ఉండి, ఆ ప్రేమ తత్వంలో ఉండి అద్భుతంగా ఉన్నారు. ఈ ప్రకృతి అంతా కూడా పచ్చగా, నిండుగా, ఆ దివ్యత్వంతో సస్యశ్యామలంగా ఉంది. ఈ పంచభూతాలు కూడా వాటి సహజ స్థితిలోనే ఉన్నాయి. ఈ భూమి కూడా చక్కగా ఈ ప్రేమ శక్తితో నిండిపోయి అద్భుతంగా ఉంది. అలా ఎవరినైనా సరే, దేన్నైనా సరే
మనం అలా చూడగలుగుతూ అలా చేసినప్పుడు అది ప్రభావితం అవుతుంది మాస్టర్స్. అక్కడ మార్పు అనేది వచ్చేస్తుంది. మనం మార్పు కోరుకున్నాం అనుకోండి, ఆ మార్పు ఏ విధంగా అయితే ఇప్పుడు నిజంగా అక్కడ అలా లేదు. కానీ మనకి ఏం కావాలనుకున్నామో దాన్నే చూస్తాం. అప్పుడు అదిగా అది మారిపోతుందనమాట. చేంజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఆలోచనే సృష్టికి మూలం ఎలా అవుతుందంటే ఇలాగే అవుతుంది. చైతన్యాన్ని, శక్తిని నేను. నా చైతన్యం, శక్తి దేని మీద పెడితే అదే సృష్టిలోకి వస్తుంది. సో ఇంత చిన్నదైనా కూడా మనం చేయలేకపోతున్నాం. మనకు అక్కర్లేని రియాలిటీల మీదే దృష్టి పెడతాం అస్తమానం. ఎందుకంటే అది పాస్ట్‌లో అది నిజంగా మనకి జరిగింది కాబట్టి, అది ఎక్స్‌పీరియన్స్ అనుభవపూర్వకంగా ఉంది కాబట్టి, అదే సత్యం అని నమ్ముతూ, ఇప్పుడు దీన్ని అది ఎలా సత్యం అని నమ్మానో అది జరుగుతుంది. ఇప్పుడు ఇది సత్యం అని నమ్మితే, ఇది కూడా అదే సృష్టిలోకి వస్తుంది అన్న చిన్న విషయాన్ని కూడా మనం మర్చిపోతాం. ఎందుకంటే గతానికి బందీలైపోయి మనం ఆ పాస్ట్‌కి బందీలైపోయి, అక్కడ జరిగిన ఎమోషన్స్ ఏవైతే జరుగుతూ మనలో కలుగుతున్న మనోభావాలు, కలిగిన మనోభావాలు, ఆ ఎమోషన్స్ ఆల్రెడీ ఒకసారి కలిగాయి. మళ్ళీ వాటి మీదే నా ధ్యాస. అంటే చైతన్యము, శక్తి. నేనే చైతన్యాన్ని, శక్తిని. అక్కడ ఆలోచనగా ఉందది. ఆ చైతన్యం, శక్తి. ఆ ఆలోచన మీదే నా చైతన్య శక్తి ఫోకస్ అయితే మళ్ళీ అదే తిరిగి రిపీట్‌గా మళ్ళీ వాస్తవంలోకి వస్తుంది. ఇప్పుడు నేను వాస్తవాన్ని మార్చాలనుకున్నప్పుడు నేను చూసేది, నేను భావించేది, నేను ఆలోచన చేసేది అంతా కూడా నేను ఏదైతే కావాలనుకుంటున్నానో దాన్ని చూడాలి. ఉన్నదాన్ని కదా మామూలుగా చూస్తాం మనమైతే. అంతే కదా మాస్టర్స్. నేను కూడా ఒకప్పుడు బాగా అజ్ఞానంలో ఉన్నప్పుడు అలాగే అనుకునేదాన్ని. ఇంత ఇక్కడ ఎదురుగుండా ఇంత ఇదిగా కనిపిస్తూ ఉంటే అక్కడ లేనట్టుగా ఎలా ఉండాలి అనేసి అలా భావించేదాన్ని అనమాట. కానీ ఎప్పుడైతే సశాస్త్రీయంగా అంటే సైంటిఫిక్‌గా మొత్తం మన బాడీలో జరుగుతున్న మొత్తం కెమికల్‌గా అదంతా కూడా లోపల రసాయనిక చర్యలతోటి అన్నీ ఏదైతే జరుగుతుందో ఆ ఆలోచన అది వాస్తవంగా ఎలా మారుతుందో చైతన్యము, శక్తియే పదార్థంగా రూపంలోకి వస్తుంది. ఏ రూపము లేనటువంటిది ఏంటి మాస్టర్స్? చైతన్యం, శక్తి. అది మనం దేని మీదైతే ఫోకస్ చేస్తామో అది క్రియేట్ చేయబడుతుంది. ఆ చైతన్యం, శక్తి అదిగా మారిపోతుంది. నేను ఇప్పుడు ల్యాప్‌టాప్ అని చూశాననుకోండి. నాకు చక్కటి ల్యాప్‌టాప్ ఉంది. కావాలి అంటే అది ఫ్యూచర్‌లో. మళ్ళీ నేను కావాలన్నప్పుడు అది మళ్ళీ ఫ్యూచర్‌లోకి జరుగుతా ఉంటుంది. అద్భుతంగా ఆల్రెడీ ఉన్నట్టుగా నేను దర్శిస్తూ, ఆ దర్శనం బాగా స్ట్రాంగ్ అయితే, స్ట్రాంగ్‌గా అదే దాని మీద ఇంకెటువంటి డౌట్‌లు లేకుండా ఉన్నాననుకోండి. నా ఫోకస్ అంతా మొత్తం నా చైతన్యం, శక్తి అంతా కూడా ఒకటి దాన్ని చూస్తుంది. ల్యాప్‌టాప్‌ని చూస్తుంది నా చైతన్యం, శక్తి అంతా కూడా. ఈ చైతన్యము, శక్తియే ఆ ల్యాప్‌టాప్‌గా స్వరూపం తీసుకుంటుంది. పదార్థంగా వస్తుందన్నమాట. యాక్చువల్‌గా ఇదంతా చాలా పెద్ద దాని వెనక సైన్స్ ఉంది. మనలోనే మాస్టర్స్. మనలోనే జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా. ఇక్కడంటే కేవలం మన మనసు, ఈ బాడీ అనుకుంటున్నాం. కానీ కాదు. ఈ శరీరంలో ఉన్న నిర్మాణాలు, ఇందులో జరుగుతున్నటువంటి ఆ ప్రాసెస్‌లు, ఆ ఆలోచన అత్యున్నత స్థితి, సహస్రార స్థితి అది. ఆలోచనగా ఉన్న స్థితి భౌతికంగా. ఈ శరీరాన్ని కూడా ఈ ఆలోచనే ఈ శరీరంగా మారింది. అలా ఏదైనా మాస్టర్స్ ఆలోచనే. ఆలోచనే ఇప్ దేనిగా ఫోన్‌గా మారింది. ఆలోచనే ఈ లైట్‌గా మారింది. ఆలోచనే ఆ మూల చైతన్యమే ఇప్పుడు నా చేతికున్నది. ఆ ఆలోచనే ఈ కళ్ళజోడు. ఆలోచనే ఈ కుర్చీ. ఆలోచనే ఈ పుస్తకము. అంటే వీటన్నిటి వెనుక మూలంగా చైతన్యమే ఉంది. మనము పుస్తకాన్నే చూస్తున్నాం కాబట్టి ఈ చైతన్యంతో కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. నేను ఈ భౌతిక శరీరం. ఇది ఓ భౌతిక పదార్థం. భౌతిక పదార్థం తక్కువ శక్తి ప్రకంపనలో ఉంది. ఇది కూడా శక్తే. శక్తి బాగా నెమ్మదిగా ప్రవహిస్తూ ఉందనుకోండి. ఇలాగ గట్టిగా ఘన పదార్థంగా అయిపోతుందనమాట. సో, ఇక్కడ అందుకని చైతన్యం టు చైతన్యం
నువ్వెప్పుడైతే పూర్తిగా చైతన్యంగా, శక్తిగా ఒక్క ఆలోచన గాని, ఒక్క మాట గాని, ఒక్క భావన గాని, ఒక పుస్తకంలోని ఒక పదంగా రాసిచ్చినా కూడా అందుకే చూడండి చాలామంది అనుకుంటాం ఒక చిన్న మెసేజ్ చదువుతున్నప్పుడు అక్కడ శక్తిని ఫీల్ అయ్యాను అంటాం మనం. అయి పదాలే కదా మామూలుగా చూస్తే. కానీ కాదు. ఆ పదాల వెనక ఏముంది? అక్కడ ఆలోచన, జ్ఞానం ఉంది, సృజనాత్మకత, దివ్యత్వం ఉంది. అంతా ఉందనమాట. సో, ఇలా అంతటా అన్నిటా ఇదే ఉన్నప్పుడు సో, మనం చేసే ఏదైనా సరే, దేన్నైనా సరే ప్రభావితం చేస్తాము అని మనకు ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఉండాలి. మన పట్ల గానీ, ఇంక ఇతరుల పట్ల, మన కుటుంబంలో వాళ్ళ పట్ల గానీ, మనం మ్యాక్సిమం ఆ ఎరుకులోకొచ్చేసాం. ఆ జ్ఞానం ఎక్కువగా తీసుకుని మనం జ్ఞానపు స్పృహ అంటే ఏంటి? ఈ స్పృహ ఇదే. నా ఆలోచనే ఇలా అవుతుంది. నా ఇదే ఇది అవుతుంది అని మనకు తెలిసినప్పుడు మనం చాలా స్పృహలోకొస్తూ ఉంటాం కదా! అప్పుడప్పుడు స్పృహ కోల్పోయినా మళ్ళీ అప్పుడప్పుడు నెమ్మదిగా మనం స్పృహలోకొస్తూ ఉంటాం. సో, వెంటనే దాన్ని చేంజ్ చేసుకోవడము. ఆలోచనని చేంజ్ చేసుకోవడం. మాట చిట్ట చివరిది. ముందు ఆలోచన ఇక్కడ రాందే మాటగా కాపోతే ఆలోచన ఇక్కడికొచ్చేలోపు చాలా ఫాస్ట్‌గా ఆ ప్రక్రియ అంతా జరిగిపోతుంది కాబట్టి దాన్ని మనం గుర్తించలేం. చాలా ఎరుకొస్తే తప్ప గుర్తించలేం. ఇంత ఫాస్ట్‌గా జరిగిపోతుంది. ఇప్పుడు మనకు తెలిసింది కదా! సో, చాలా జాగ్రత్తగా నా పట్లైనా సరే ఏది ఎక్కడ తక్కువ చేసుకోకూడదు ఏది కూడా నన్ను నేను గాని. ఇతరులను గాని తక్కువ చేసి మాట్లాడడం. ఎవరినైనా తిరస్కరించడం. ఎవరో మ్యూట్‌లో ఉన్నట్టున్నారు. అన్‌మ్యూట్‌లో కిరణ్మయి మేడం మ్యూట్ చేసుకుంటారా? సౌండొస్తుంది. థాంక్ యూ. థాంక్ యూ. సో, మనకి ఇది అవగాహన చేసుకోండి. దీని యొక్క పూర్తిగా మనం జ్ఞానం, అవగాహన అవ్వలేదనుకోండి మనకి ఎరుక రాదు. ఎరుక లేకుండానే ఆలోచనలు చేస్తాం. ఎరుక లేకుండానే ప్రవర్తించేస్తూ ఉంటాం. అవి మళ్ళీ అలవాట్లుగా మారిపోతూ ఉంటాయి. ఆ అలవాట్లు పొరపాటు చేసేస్తూనే ఉంటాము. చాలా వరకు మనం దాటి వచ్చాము గానీ, ఇంకా సూక్ష్మంగా మనలో ఏంటి ఆలోచనలు చాలా సూక్ష్మం కదా! అక్కడెక్కడైనా తేడా పడుతుందా? లేదా గతంలో చేయడం వల్లనే ఇప్పుడు నా పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి. సో, మళ్ళీ నేను ఇక్కడ మార్చుకుంటే, ఆలోచన మార్చుకుంటే పరిస్థితి మారుతుంది. భౌతికత మారుతుంది. నువ్వు అలాగా నీ జీవితం ఇదే కాదు. స్థూల ప్రపంచాన్నంతటిని సృష్టిలోకొచ్చిన ప్రపంచం స్థూల ప్రపంచం అంటే. స్థూల ప్రపంచాన్ని సూక్ష్మ ప్రపంచం. మన అంతరంగం సూక్ష్మం. మన బాహ్యం స్థూలం. సో, అంతరంగంలో ఉన్న ప్రతీదీ అదే బాహ్యంలోకొస్తుంది. అంతరంగంలో నువ్వు ఏంటది ఆలోచనే ఉన్నతమైంది మాస్టర్స్. ఆ ఆలోచన నువ్వు ఏదైతే చేసి దానికి ఇవ్వాల్సినదంతా దాని మీద నువ్వు చేసావో, అదే శక్తిగా మారి ప్రవహించి వెళ్ళి మళ్ళీ అక్కడ వాస్తవికతలోకొస్తుంది అని చెప్పుకున్నాం కదా! సో, ఇది మనకు బాగా గుర్తుండకపోతే మనము సూక్ష్మ స్థాయిలో ఆలోచనల పట్ల పూర్తి ఎరుక కలగదు. కలగకుండా ఆ వచ్చిన ఆలోచనల నుంచి మళ్ళీ ఒక్కసారి ఎరుక కట్ అయిపోయి, మనం ఎరుకని కోల్పోయి, మళ్ళీ మనము నిమ్న స్థాయిలోకి చేస్తాం. సో, అదే వాస్తవం వస్తుంది. సో, నా వాస్తవంలో ఉన్నదాన్ని దేన్నైనా నేను మార్చగలను. అసలు ఆ వాస్తవానికి సృష్టికర్త నేనే. ఇప్పుడున్నటువంటి రియాలిటీ ఏదైనా గానీ, అది నేను క్రియేట్ చేసుకున్నదే ఒకప్పుడు. ఇప్పుడు నేను అప్పుడు ఎలా క్రియేట్ చేసుకున్నాను? ఆలోచనతోటి. మళ్ళీ ఇప్పుడు నేను రియాలిటీని మార్చాలనుకున్నాను. అప్పుడేం చేయాలి? రియాలిటీని మార్చాలంటే ముందు ఆలోచనలో మార్పు రావాలి. నువ్వు ఆలోచనను మార్చుకుని ఏదైతే అక్కడ పెడతావో మళ్ళీ రియాలిటీ మారుతుంది. ఇలా మనం రియాలిటీని సృష్టించుకుని, ఆ రియాలిటీలో ఆ అనుభవపూర్వకమైనటువంటి విజ్డమ్‌ని పొంది, ఆ అనుభూతుల్ని ఆత్మలో నిక్షిప్తం చేసుకోవడానికే ఆత్మ ప్రయాణం మనం అంటే ఆత్మగా ఉన్న మనం ఈ వచ్చాం మాస్టర్స్. ఈ మానవ రూపాన్ని తీసుకొని మనమే సృష్టించుకొని వచ్చినటువంటిది ఇది కూడా. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇది మనకు బాగా ఇది చాలా ప్రభావితం చేస్తుంది. ఈ ఒక్క లైను సింపుల్‌గా ఉన్నట్టు ఉంటుంది గానీ మాస్టర్స్ మనం ఎన్ని సార్లు దీని గురించి మాట్లాడుకుని,
ఎన్నిసార్లు దీని గురించి ఆయన చెప్పినట్లుగా ఎంతెంతగా అవగాహన చేసుకుంటామో, డీపర్ లెవెల్‌లో అవగాహన చేసుకుంటేనే. లేదంటే మనసుకి ఆల్రెడీ అలవాటైపోయిన ఆ శక్తిలోంచి అది మనకు తెలియకుండానే ప్రవహించేస్తూ ఉంటుంది. సో, అందుకనే ఆయన అవగాహన చేసుకోండి బాగా అని చెప్పారనమాట. ఆ అవగాహన మనకు ఆ ప్రాసెస్ అంతా కూడా నిజంగా అవునా? సరే అయితే ఆలోచన వాస్తవంలోకి ఎలా వస్తుంది? తప్పేమీ లేదు ఆ క్వెషన్. ఆలోచనగా ఉన్నది. అది ఏంటి? దానికో రూపం లేదు. దానికో రంగు లేదు. దానికో ఏదీ లేదు. అది పదార్థంలోకి ఎలా మారిపోతుంది అంటే, అది కూడా ఉంది మాస్టర్స్. ఆ ప్రాసెస్ అంతా కూడా ఉంది. ఆ ప్రాసెస్ జరగడానికి కావాల్సిన అన్ని విషయాలు ఈ శరీరంలో ఉన్నాయి. ఈ శరీర నిర్మాణమే అందుకోసం ఉందనమాట. ఇది మాస్టర్స్. ప్రస్తుతానికైతే అంతవరకే చెప్పుకుందాము. ఆ మొత్తం లోపల ఏం జరుగుతుందో అదంతా కూడా మనం నెమ్మదిగా ఎందుకు తెలుసుకోవాలి? అదంతా ఎందుకు తెలుసుకోవాలి అంటే, మరి మన మనసు విశ్వసించడానికి. ఇక్కడ మనసే కదా అడ్డొచ్చేస్తా ఉంటుంది. డౌట్లు పెట్టేస్తా ఉంటుంది. నువ్వేదో సృష్టించాలనుకుంటావు. నీకున్న పరిస్థితిని మార్చాలనుకుంటావు. కానీ ఇక్కడ కళ్ళు తెరిచి చూడగానే అదే పరిస్థితి కనిపిస్తా ఉంటుంది. దాన్ని మనం ఓకే. ఇది ఒకప్పటిది గదా! ఇప్పుడు ప్రస్తుత వర్తమాన క్షణంలో నేను ఫ్యూచర్‌ని అంటే అక్కడ ఇప్పటివరకు సపోజ్ నాకిక్కడ చెయ్యి నొప్పెడుతుంది. ఈ చెయ్యి నొప్పెడుతుంది అనుకుందాం. నా చెయ్యి అద్భుతంగా ఉంది. ఇక్కడ నొప్పొస్తానే ఉంటుంది బాగా. కానీ నా చెయ్యి అద్భుతంగా ఉంది. ఈ చెయ్యి ఎంతో బాగా పనిచేస్తుంది. ఇలా అవన్నీ మనం ఇక్కడ పెట్టాలి. అదే ఆలోచన మార్చడం. ఆ ఆలోచనకి మళ్ళీ పోషణ కూడా అందించడం అన్నమాట. పోషణ ఎలా ఇస్తారు? నీరివ్వడం, సూర్యరశ్మి ఇవ్వడం మొక్క పెరగడానికి. మరి ఆలోచన అనే విత్తనాన్ని పెట్టాము. దానికేమివ్వాలి? సూర్యరశ్మి అంటే ఇక్కడ మనలోని అగ్నితత్వం. అగ్నితత్వం అంటే ఇక్కడ సోల్ పూర్వకంగా, ఆత్మపూర్వకంగా మనం ఆ రియాలిటీని కోరుకున్నప్పుడే, ఆ రియాలిటీ కోరుకుని ఆ రియాలిటీ కోసం ఆలోచన అనే విత్తనాన్ని పెట్టావు. సో, ఇప్పుడు నువ్వు నీ ఏ డౌటు లేకుండా పూర్తి ట్రస్ట్ ఆ చైతన్యానికి, శక్తికి మనం సమర్పణ అయిపోయి, సో, అక్కడ అది చేయడం సూర్యరశ్మి, ఆ నీరేంటి నిరంతరం పోషణ అంటే నిరంతరం అదే ఎఫర్మ్ చేయడం. నాకు మళ్ళీ ఇక్కడి నుంచి లేసి వెళ్ళాను, చెయ్యి నొప్పొస్తుంది, దాన్ని చూడకుండా అద్భుతంగా ఉంది నా చెయ్యి. అలా నిరంతరం ఎఫర్ట్ చేయడం. సో, ఎఫర్మేషన్ చేసుకుంటూ అంటే ఉట్టి ఎఫర్మేషన్ కాదు, ఆ లోతుల్లోంచి ఇక్కడి నుంచి లోతుల్లోంచి అణువులోంచి కూడా నువ్వేదైతే కోరుకుంటున్నావో తక్షణమే మేనిఫెస్ట్ అయిపోయే స్థితి కూడా ఉంది మాస్టర్స్. ఆ జ్ఞానం కూడా మళ్ళీ మన ప్లాట్ఫామ్‌లోనే వస్తుంది. థర్స్‌డే వచ్చేటటువంటి ఫారెస్ట్ మాస్టర్స్. థర్స్‌డే నైట్ వస్తుంది కదా! ఫారెస్ట్ మాస్టర్స్ అనే బుక్కు అదనమాట. సో, అక్కడ ఇంకా అదంతా చెప్పబడుతూ అది ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక వంకాయ కూర వండడానికి అన్ని ఇంగ్రీడియెంట్స్ గిరిజా మేడం దగ్గర ఉన్నాయి, సంధ్య మేడం దగ్గర ఉన్నాయి, కిరణ్మయి మేడం దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. అందరి దగ్గర సేమ్ ఇంగ్రీడియెంట్సే ఉన్నాయి. నువ్వు ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వాడుతూ నువ్వు అద్భుతంగా వంకాయ కూర ఇక్కడ తయారు చేసి పెట్టడమే అది నీ మేనిఫెస్టేషన్. సో, ఇంగ్రీడియెంట్స్ అన్నీ మన ఈ శరీరంలోనే ఉంది అంతా కూడా. శరీర నిర్మాణం దానికోసం పనిచేయడానికే సిద్ధంగా ఉంది. ఆలోచనగా ఉన్నది కాంతిగా, శక్తిగా, పదార్థంగా. మీ అందరికీ తెలుసు. ప్రకంపన ఒట్టి ప్రకంపనలో ఏ రూపం లేకుండా హై స్పీడ్‌లో ప్రకంపించేది ఆలోచన. దాని ప్రకంపన తగ్గితే కాంతి. ఇంకా దాని యొక్క ప్రకంపన తగ్గితే అదే ఆ శక్తి. ఆ విద్యుత్ ప్రకంపన శక్తి. అదే ఇంకా తన ప్రకంపన అంటే వైబ్రేషన్ ఇళ్ళల్లో కాకుండా ఇలా నెమ్మదిగా వైబ్రేట్ అవుతుందనుకోండి. అలా వైబ్రేట్ అయ్యి ఆ స్థితిలో అది అణు నిర్మాణం, అణువుల సముదాయంగా. ఎక్కడి నుంచి? క్వాంటంలో అణువులన్నీ ఉన్నాయి. నువ్వు ఏదైతే ఒక ఆలోచన చేసి ఆ ఆలోచన మీదే ఫోకస్ చేసావో క్వాంటంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా క్వాంటం మళ్ళీ నీలోనే ఉంది శూన్యం. సో, అణువులన్నీ అందులో శూన్యం అంటే ఏమీ లేకుండా ఉండడం కాదు మాస్టర్స్. అదంతా పొటెన్షియల్‌గా అణు రూపంలో ఉన్నది. శక్తి రూపంలో ఉంది. చైతన్య రూపంలో ఉంది. సో, నువ్వు అప్పుడు ఎప్పుడైతే చేస్తావో అక్కడి నుంచి అది దాని ప్రకంపన తగ్గి దాని ద్రవ్యరాశి పెరిగి
నువ్వు దేనినైతే అనుకుంటున్నావో దానిగా అది మారిపోతుంది మాస్టర్స్. అలా లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ ఫారెస్ట్ మాస్టర్స్ అనే అద్భుతమైనటువంటి ఆ జ్ఞానం మనకి థర్స్డే ఈ ప్లాట్ఫామ్లో జరుగుతుంది. మొదలయ్యి శైలజ సాయి మేడం చెప్తున్నారు. సో అక్కడ ఆ ఫారెస్ట్ మాస్టర్స్ అంతా కూడా ఇదే టీచింగ్ చేస్తారు. టీచింగ్ చేయడం ఒక్కటే కాదు, వాళ్ళ జీవితం అంతా ఇలానే ఉంటారు. అందులో జరిగేవన్నీ వాళ్ళు అంటారు, మనము అంత అద్భుతం అని అంటే, అద్భుతం ఏముంది ఇందులో, ఇది సహజ స్థితే కదా అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అంత ఫోకస్డ్గా, అంత ప్రేమ తత్వంలోకి అయిపోయి ఆ ఒక్క ఆలోచనని వితిన్ సెకండ్స్లో ఇలా వెంటనే మేనిఫెస్ట్ చేస్తారనమాట. మనం కూడా మన ప్రతి ఆలోచన మేనిఫెస్ట్ అవుతుంది. కాకపోతే మనకి స్లోగా మన చైతన్యం శక్తి తక్కువగా ఉండడంతో మన దృష్టి దాని మీద ఉండకపోవడం, మన దృష్టి ఎక్కడుంటే అక్కడికే శక్తి ప్రవాహం మన అందరికీ తెలిసింది. సో ఆ శక్తి ప్రవాహంతో అది అలా అణురూపం దాల్చి పదార్థ రూపంలోకి ఒక స్వభావాన్ని సంతరించుకుంటుంది మాస్టర్స్. చాలా బాగా అర్థం చేసుకోవాలి మనం. ప్రతి స్వరూపము కూడా అలాగే తయారవుతుంది. నువ్వు దేనిగా అనుకుంటే అది అయిపోతుంది. ఇక్కడ అందుకే మానవుడే సర్వోత్కృష్ణుడు. కాంతి తలాలలో అక్కడ కన్నా కూడా ఈ భూతలంలో ఈ భౌతిక స్థితిలోకి వచ్చి ఈ భౌతిక పంచేంద్రియాలతో నిర్మితమైనటువంటి ఈ భౌతిక శరీరంలో చైతన్యంగా శక్తిగా అంతర్భాగంలో ఉంటూ ఈ శరీరం ద్వారా ఈ పంచేంద్రియాలని వాడుకుంటూ మనం దేన్నైనా సరే ఒక ఆలోచన చేస్తే మనలోని దివ్యత్వం ఏంటది, చైతన్యము శక్తియే దివ్యత్వం, హై పొటెన్షియల్ అన్నమాట. అదిగా మారిపోతుంది. ఇప్పుడు ఇలా ఇక్కడ ఒక్క క్షణం ఇక్కడ గులాబీ పువ్వుని పూర్తిగా డీటెయిల్గా గులాబీ పువ్వు మాత్రమే చూసి ఇలా కళ్ళు తెరవగానే అక్కడ గులాబీ పువ్వు ప్రత్యక్షం అయ్యింది అని చెప్పకూడదు, మనకు ప్రత్యక్షం అయిందని. అది సహజంగా ఉంది, దానికి రూపాన్ని నేను ఇప్పుడు ఇచ్చాను. చైతన్యంగా ఉన్నదానికి రూపాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇదే మనకు వచ్చే లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ ఫారెస్ట్ మాస్టర్స్. ఇది ఇక్కడ కనెక్ట్ చేసుకుంటూ మనం చెప్పుకుంటే ఇంతసేపు చెప్పుకునేది ఎందుకంటే ఆ ఎరుక మనకి ప్రతి క్షణం కలగాలి, సూక్ష్మమైన ఎరుక. లేదంటే తెలియకుండానే మనం ఏదో ఆలోచనలు చేసేయడం, ఎవరి పట్ల అయినా సరే, మన పట్ల కూడా అస్సలు చేయకూడదు. మన పట్ల కూడా మనం చాలా అత్యున్నతమైనటువంటి ఆలోచనలే చేయాలి మాస్టర్స్. అందుకని స్థూల ప్రపంచాన్ని నువ్వు ప్రభావితం చేస్తున్నావు అన్నప్పుడు నీ ఆలోచనలు, నీ పనులు ఎలా ఉండాలి, ఎప్పుడు మామూలుగా మనకి పూర్వం చెప్పేవారు కదా, అందరి మంచిని కోరుకుంటూ ఉండాలి అనేసి. ఇక్కడ మంచి అంటే ఉన్నత స్థితి మాస్టర్స్. వాళ్ళల్లో ఉన్న దివ్యత్వాన్ని, వాటిలో ఉన్న దివ్యత్వాన్ని, ఏ వస్తువు అయినా సరే, ఈ ప్రపంచంలోని ఈ భౌతిక ప్రపంచంలోని ఏ వస్తువు అయినా సరే దాని వెనుకున్నది చైతన్యము శక్తియే. ఇలా నువ్వు ప్రభావితం చేస్తున్నావు కాబట్టి నిత్యం నిరంతరం లోక కళ్యాణం కోసం, నా కళ్యాణం కోసం, నా తోటివారి కళ్యాణం కోసం ఎప్పుడు మనం అదే చేస్తూ ఉండాలి మాస్టర్స్. అదే బాబాజీ చెప్తున్నారు. కానీ ఇది మీకు తెలుసు కదా, తెలుసు కానీ మీకు ఇది తెలుసు మీకు ఈ విషయం. ఇంతసేపు చెప్పినా బాబాజీ మనకి చెప్పకపోయినా కూడా మనకి ఇంకో రకంగానో ఇంతసేపు చెప్పుకున్నా కూడా అదే అంతకుముందు తెలిసిందైనా అదే. కానీ అంటున్నారు బాబాజీ, తెలిసినా కూడా నువ్వు నిజంగా ఆత్మ పరిశీలన చేసుకున్నావు. నీ ఆలోచనలు నిజంగా ఉన్నతంగా ఉంటున్నాయా లేదా, ఒకరి ఉన్నతిని కోరుకుంటూ ఉన్నాయా లేదా, ఒకరి జీవత్వాన్ని కోరుకుంటూ ఉన్నాయా లేదా, ఒకరికి స్వస్థత చేకూర్చాలి. నీ ఆలోచనే నువ్వు ప్యూర్గా ప్రేమతత్వంలోంచి ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచనే శక్తిగా, ప్రేమ ప్రవాహంగా, ప్రేమను ఫీల్ అవుతూ ప్రేమగా, అంటే ఏ కండిషన్స్ లేవు, ఏమీ లేవు. ప్రకృతి నాకేదో ఇవ్వాలి కాబట్టి నేను ప్రకృతికి ఇస్తాను అని కండిషన్స్ లేవు. సంధ్య మేడంకి నేను ఒక ఆలోచనలో ఆమెని అలా చూస్తే ఆమె ద్వారా నేను ఏదో పొందుతాను, లేకపోతే ఇదో ఏది లేకుండా అక్కడ ప్యూర్గా ఇతరుల ఉన్నతిని, ఇతరుల యొక్క ఇదిని కోరుకుంటూ ఉన్నప్పుడు అది ప్రభావితం అవుతుంది. అవును కదా మాస్టర్స్, ఇప్పుడు తెలిసింది కదా మనకి, ఇంకా బాగా తెలిసింది కదా. ఇంకా క్లారిటీగా దీని మీద ఉండి మనం తక్షణమే కూడా ప్రభావితం చేసి వెంటనే ఆల్రెడీ మనం చేస్తున్నాం.
ఇంకా దాంట్లో ఉన్న కొంచెం లోతైన విషయాలు, ఇంకా సూక్ష్మమైనవి పడితే మనకి ఎరుక పెరుగుతుంది మాస్టర్స్. ఆ ఎరుకలోంచి మనం నిత్యం నిరంతరం ఇలాగే ఉంటామే తప్ప ఎక్కడా కూడా దేన్ని మనము నిరుపయోగం చేయడం అంటే మన ఆలోచన కానీ మన మాట కానీ ఎవరికి దేనికి వారి ఉన్నతిని దిగజార్చేది కాకుండా ఇక్కడ హాని అని కాదు, మంచి చెడు అని కాదు మాస్టర్స్. ఉన్నత స్థితికి వెళ్ళాలి, వెళ్ళేందుకు అడ్డుపడుతున్నాయి అన్నీ. ఆ హీలింగ్ జరగాల్సి వస్తే హీలింగ్, ఇవన్నీ అనమాట. ఇదంతా మీకు తెలుసు, కానీ ఇది మీకు తెలుసు కదా, తెలుసా లేదా అని అడుగుతున్నారు. ఇప్పుడే బాబాజీ చెప్పి ఎంతసేపు చెప్తేనే తెలుసా, లేకపోతే మనకు నిజంగా ముందు కూడా తెలిసేది? థమ్స్ ఇవ్వండి మాస్టర్స్. తెలుసు కదా, తెలుసు మీకు కదా అని అడుగుతున్నారు. అలాంటప్పుడు మరి మీరు ఎందుకు మర్చిపోతున్నారు? మన దగ్గర ఆన్సర్ లేదు. ఎంత తెలిసి ఇన్ని వింటూ ఇన్ని చేస్తున్నా కూడా మళ్ళీ ఏదో క్షణాన్ని ఎరుక కోల్పోతాము. మళ్ళీ మనం ఇంకేమనాలి, వీటిని నెగిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ అని మనం విడగొట్టుకున్నాం కదా. అలా మళ్ళీ మనం అక్కడ ఎరుకను కోల్పోయి మరి మీకు తెలుసు కదా, మరి ఎందుకు మర్చిపోతున్నారు అని అడుగుతున్నారు. ఎందుకని మీరు కొన్నింటిని తిరస్కరిస్తున్నారు? అసలు దేన్ని తిరస్కరించద్దు, అది వాళ్ళు కోరుకునే అనుభవం. నువ్వు దేన్ని తిరస్కరించకుండా, తీర్మానించకుండా, తీర్పులు ఇవ్వకుండా మరేం చేయాలి? అక్కడ ఏం జరుగుతున్నా సరే నువ్వు ప్రతి దాని పట్ల దాంట్లోని దివ్యత్వాన్ని గుర్తిస్తూ దాన్ని అంగీకరించడమే ప్రేమ. ఎప్పుడైతే అంగీకరించావో అదే ప్రేమ. ఆ ప్రేమ శక్తి అక్కడ ప్రవహింపబడుతుంది. అక్కడ చేంజ్ తీసుకొచ్చేంత స్థాయిలో నువ్వు ఉండాలి. నువ్వు ప్రభావితం చేయాలి, కానీ నువ్వు ప్రభావితం కాకూడదు. ఇది మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఎప్పుడైనా ఎవరైనా ఒక మాట అనగానే దేనికైనా అయిపోయి, అందుకని నెగిటివ్ ఎనర్జీ. సో నెగిటివ్ ఎనర్జీకి నేను ఇలా అయిపోయాను, ఎవరో వచ్చారు వాళ్ళు వెళ్ళాక ఇలా నీరసపడిపోయాను, ఎక్కడికో వెళ్ళాను ఇలా అయిపోయాను. మనం అందరం ఆధ్యాత్మికతలోకి వచ్చేకిలేగా అబ్బబ్బా హాయిగా ఈ సరోజ మేడం క్లాసులోనో, ఈ శుక్రవారం క్లాసులోనో, ఆ మెడిటేషన్ విజయలక్ష్మి మేడం వాళ్ళు పెట్టి మెడిటేషన్లోనో వీటిలో ఉంటాయి చక్క హాయిగా మంచి ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి. ఎందుకంటే ఈ బయట గోళ ఇదంతా కుదరదు మాస్టర్స్. అలాగా అక్కడే ఉండాలి. అక్కడ జరుగుతున్నా కూడా మనం దానికి మనం ప్రభావితం అవ్వకుండా మనం బయట దాన్ని ప్రభావితం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు చేసేదానికో వాళ్ళు ఉన్నదానికో మనం దేన్నో అబ్బబ్బా వీళ్ళతో ఉంటే బాబోయ్ వద్దు, ఎందుకు వీళ్ళతో మనం కట్ చేస్తాము అలా తిరస్కరించకూడదు. నీకు ఎప్పుడైతే ప్రేమ కలిగిందో అప్పుడు అవసరం అనుకుంటేనే నీకు అక్కడ ఏర్పాటు చేయబడుతుంది, లేదంటే లేదు. నీ ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ మరీ అవుతుంది అనుకుంటే అటువంటి పరిస్థితుల్లో మన సోల్ మనల్ని ఉంచదు అనమాట. మనల్ని బయటికి తీసుకొచ్చేస్తుంది, వాళ్ళకి దూరంగా తీసుకొచ్చేస్తుంది. మనం ఎదిగితే మన ఇక్కడ సింపుల్ మాస్టర్స్. మనం ప్రేమలో మన అవగాహనల్లో ఎంతెంత ఎదుగుతూ ఉంటే మన ఫ్రీక్వెన్సీ రేజ్ అవుతూ ఉంటుంది. వీళ్ళు అక్కడే ఇగ్నోరెన్స్లో అజ్ఞానంలో ఉండిపోయారు అనుకోండి, ఆ భావోద్వేగాల్లో వాటిల్లో అక్కడే ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. రెండు మ్యాచ్ అవ్వవు కదా. ఇంకా అప్పుడు ఇది హై ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేస్తుంది. అలా అనమాట. చాలా ఇంపార్టెంట్. మన సాటర్డే దీనికోసమే తెగ మాట్లాడుకున్నాము. సత్యాన్ని ఎవరు సొంతం చేసుకున్నారు అన్న దాని గురించి మీరు ఎందుకని పక్షాలను సృష్టిస్తున్నారు ఉంది మాస్టర్స్ మన ప్రపంచంలో. ఈ మాస్టర్ అయితేనే, ఈ గురువు అయితేనే, ఈ సంస్థ అయితేనే అక్కడే ట్రూత్ ఉంది, వాళ్ళకే సొంతం, వాళ్ళకే అసలు అంత అత్యున్నతమైనది ఉంది అని మనం అనడం కానీ వాళ్ళు అనుకోవడం కానీ. అలా అసలు సత్యం ఎవరికైనా సొంతం అవుతుందా? అందరికీ. ఆ దివ్య మానసంలో ఉన్నదంతా ఆలోచన ఏదైనా సరే నేను తీసుకోగలను, మీరు సంధ్యా మేడం తీసుకోగలరు, సుధా మేడం తీసుకోగలరు, కిరణ్మయ మేడం తీసుకోగలరు. ఎప్పుడు దివ్య మానసంలో ఉన్న హై థాట్కి, అత్యున్నతమైన థాట్ నువ్వు చేసినప్పుడు నీ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్లో ఉంటే తీసుకుంటాం, మ్యాచింగ్లో లేకపోతే తీసుకో, అంతే కదా. మనం టీవీ అన్ని ఛానల్స్ రిమోట్. సో ఇప్పుడు అన్ని ఛానల్స్లోనూ అన్ని ప్రోగ్రాంలు అక్కడ టెలికాస్ట్ అవుతూనే ఉంటాయి. అన్నీ ఒకేసారి మనకు ప్లే అయిపోతున్నాయండి కాదు కదా. ఏ బ్యాండ్ విత్, అంతే కదా, రేడియో బ్యాండ్ విత్ అంటాం కదా.
ఆ తరంగాలు అవి ఏ బ్యాండ్ విత్లో ఉన్నాయి, ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయో దానికి మ్యాచ్ చేస్తూ మనకి రిమోట్లో కూడా అదే పెడతారు. సో మనం ఏ ఛానల్ ఆన్ చేయాలనుకుంటే ఆ ఛానలే కదా ఆన్ చేస్తాము. అప్పుడు అదే కదా అవుతుంది. సో మీరు ఇక్కడ విషయం ఏంటంటే మాస్టర్స్, ఎందుకని ఇక్కడ సత్యం ఒకళ్ళ సొంతమే అనుకుని మీరు అలా ఎందుకుంటున్నారు? అందరి సొంతము సత్యం. ఆ దివ్యమానసం నుంచి వచ్చే ఆ ప్రతి ఆలోచన అందరి సొంతం. నువ్వు సొంతం చేసుకుంటే సొంతం చేసుకున్నట్టు, నువ్వు దేన్ని సొంతం చేసుకుంటే అది సొంతం, నీకు సొంతం అవుతుంది. సో మరి అటువంటి మీరు పక్షాలను ఎందుకు సృష్టిస్తున్నారు? అంతే కదా మాస్టర్స్. ఒక ఆధ్యాత్మిక సంస్థ మీద ఒక ఆధ్యాత్మిక సంస్థ గురించి మాట్లాడుకోవడం, ఈ మాస్టర్ ఆ మాస్టర్ గురించి, ఈ పుస్తకంలో జ్ఞానం మహావతార్ బాబాజీ గొప్ప లేకపోతే ఇంకొకరు గొప్ప, మహావతార్ బాబాజీ కనెక్ట్ అయిన మహావతార్ బాబాజీయే గొప్ప, ఇలా ప్రతిదాన్ని మీరు ఎందుకలా పక్షాలు అంటే ఒక పక్షం వైపు ఉండిపోతున్నారు? క్వశ్చన్ వేసుకోవాలి కదా మాస్టర్స్. ఇది ఒకే పక్షం వైపు ఉండిపోవడం కాదు కదా, అన్నింటినీ అంతటినీ అంగీకరించాలి. హంసలా ఉండాలి, వివేకంతో ఉండాలి. దేన్ని హంస ఏంటి? వివేకం. పాలు నీళ్ళల్లో ఏది ప్రశిష్టమైనది చూసుకుని పాలు ప్రశిష్టమైనది కాబట్టి పాలను ఎంచుకుంటుంది, నీళ్ళని విడిచిపెడుతుంది. అలాగే మనం కూడా ఆ హయ్యర్ థాట్ని తీసుకోవడం, లోవర్ థాట్ని తీసుకోకుండా ఉండడం, సృష్టి చేసుకోకుండా ఉండడం. అలాగే అటువంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తులు వాళ్ళని కూడా తిరస్కరించడం కాదు. నువ్వు ఇక్కడ హంసలా ఉండి వివేకంతో దేన్ని అన్నది, ఇది చాలా డీప్గా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటూ పరిశీలన చేసుకోవాలి మాస్టర్స్. పరిశీలన అయితే ఎవరికి వాళ్ళమే చేసుకోవాలి మనం. ఆ పరిశీలన చేసుకోవడానికి కావాల్సింది ఏంటి? ఎరుక. మనకి ఆ ఎరుక ఎలా ఏర్పడుతుంది? ఇదిగో జ్ఞానం ద్వారా అని మనకి ఎరుక ఏర్పడుతుంది. ఈ జ్ఞానం మనకు వివరంగా తెలిసిన తర్వాత ఆ ఎరుక కలుగుతుంది. అప్పుడు మనం ఆ ఎరుకలోంచి మనం ఆ వివేకంతో ఉండగలుగుతాం అన్నమాట. సాక్షిగా ఉన్నప్పుడే వివేకం వస్తుంది. బాబాజీ గురించి ఇది లేదా అది ఎవరు మాట్లాడతారని, లేదా జపం ద్వారా ఇతరులకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారని ఇలా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మీరు కలిసినప్పుడు బాబాజీ ఇలా మార్గనిర్దేశం చేస్తారు, బాబాజీ అలా ఛానలింగ్ అవుతారు, బాబాజీ నాకైతే ఇది చెప్తారు, నాకు మాత్రమే చెప్తారు. మీకు జరిగితే అది నిజమైన అనుభవం కాదేమో, మీరు మనసులో కలుగుతున్నదేమో, కానీ నాకైతే కరెక్ట్గా జరిగింది ఇలాంటివి. లేకపోతే బాబాజీ అయితే కేవలం దీని గురించే చెప్తారు, ప్రేమ గురించే చెప్తారు. మనకి అదొకటి తెలుసు కాబట్టి బాబాజీకి మొత్తం సర్వస్వం గురించి తెలుసు, సర్వస్వాన్ని మనకు ఆ జ్ఞానాన్ని అందించగలరు. అలా మీరు ఎందుకని అలా చేస్తున్నారు? బాబాజీ గురించి ఇది అది అంటూ మంచి అయినా కూడా ఊరికే అదే ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నారు? ఒక జపం చేయడం, ఇతరులకి జపం ద్వారా ఎవరు గైడ్ చేస్తారు, ఎవరెవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దయచేసి అవన్నీ ఆపేయండి. పరిశీలనాత్మక ఆధ్యాత్మికత ఆహ్వానించబడింది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది మాస్టర్స్? అంతా కూడా శాస్త్రీయబద్ధంగా సైంటిఫిక్గా ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఒక మాట చెప్తే అది మనం విశ్వసించేసి మనం అందులో పడిపోవడం కాదు. అంతా అక్కడ ప్రత్యక్ష నిదర్శనాలే, ప్రత్యక్ష అనుభవాలే. సో పరిశీలనాత్మకంగానే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పగానే ఇంతకీ చెప్పింది ఇంతకీ కరెక్టా అసలు కానా అని పరిశీలన చేసుకోవడానికి అక్కడ కావలసినంత ఆ నిరూపణాత్మకంగా ఉన్న జ్ఞానం సైతం, ఆ సూక్ష్మమైన జ్ఞానం సైతం ఇప్పుడు అందించబడుతుంది. అంతా మీకు దేవుడు పరిశీలనాత్మకుడు. ఇక్కడ దేవుడు, దైవము, దివ్యత్వము అంటే ఏంటి మాస్టర్స్? మనలోని ఆ సాక్షి తత్వమే ఆ తత్వం. అది పరిశీలనాత్మకంగా ఉంటుంది, ఆ వివేకాన్ని కలిగి ఉంటుంది. నువ్వు పరిశీలనాత్మకంగా ఇప్పుడు బాబాజీ ఒక విషయం చెప్పారు, దాన్ని పరిశీలించి ఇది సత్యమేనా మనం పరిశీలించినప్పుడు మనం ప్రతి ప్రశ్న అక్కడ వేస్తూ ఉన్నప్పుడే దానికి ఆన్సర్స్ వస్తాయని కూడా మనకు తెలుసు. సో అదే పరిశీలన చేయడం అంటే. అప్పుడు పరిశీలనలో మనకి తేలింది అనుకోండి, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఇలా అన్నారు కదా, అయితే చేసి చూసి ఎస్ జరిగింది, అయితే ఇది కరెక్టే, ఇది సత్యమే. పరిశీలనాత్మకంగా మనం అక్కడ
నిరూపణాత్మకంగా మనకంతా అందించబడుతుంది సత్యం అంతా కూడా. వినిపిస్తుందా మాస్టర్స్? ఎక్కడ ఆగట్లేదు కదా? ఓకే. నాకు మైక్ పనిచేస్తుంది. అలా కాకపోతే ఖచ్చితమైన దేవుడు పరిశీలనాత్మకుడు కాకపోతే ఖచ్చితమైన ఏకత్వం యొక్క మధ్యలో మీరు ఒకరి నుంచి ఒకరు ఎంతో భిన్నంగా ఉండడాన్ని మీరు ఎలా వివరిస్తారు అని అడుగుతున్నారు. మనల్ని క్వశ్చన్ వేస్తున్నారు. ఇలా పరిశీలనాత్మకంగా సత్యంగా ఇప్పుడు దివ్యత్వంలో ఏకత్వంలో భిన్నత్వం. మనం అంతా ఏకత్వం నుండి వచ్చిన వాళ్ళమే, కానీ భిన్నంగా ఉన్నాము. అవునా? భిన్నంగా ఉండంటే ఈ భౌతిక శరీరం కూడా అసలు లోపల భిన్నత్వమైనటువంటి ఆలోచనలు వాటి ద్వారానే కదా ఈ మొత్తం సృష్టి జరిగింది. ఇలా సృష్టి ఆవిర్భావం నుంచి ఇప్పుడు వరకు ఇకపై కూడా అలా అనంతంగా సృష్టి ఎక్స్పాన్షన్ అవుతూ ఉండేది. ఎలా ఎక్స్పాన్షన్ అవుతుంది? ఒక్కసారి మాస్టర్స్ 1 సెకండ్. ఓకే మాస్టర్స్. మరి ఏకత్వంలో ఉంటూ కూడా అంతా యూనిక్నెస్ ఉంది కదా మాస్టర్స్. ఏకత్వం యొక్క మధ్యలో ఉంటూ కూడా మళ్ళీ భిన్నత్వం ఎలా వచ్చిందని మీరు అసలు దాని వివరణ మీరు ఎలా ఇస్తారు అని అడుగుతున్నారు. అప్పుడు ఇది తెలిస్తే మనం ఎవరిని దేన్ని తిరస్కరించాం, తీర్మానించాం, ఏ జడ్జిమెంట్లు పాస్ చేయం. ప్రతిదీ ఒక అనుభవం కోసం, ప్రతిదీ ఒక ఆలోచనే, ప్రతిదీ అక్కడ సృష్టిలోని భాగమే అని అర్థమైన తర్వాత మనం ఇంక చెయ్యం కదా అప్పుడు. అంతేనా? మీరు ఎలా నిరూపిస్తారు? ఏకత్వంలోని ఒక భాగంగానే ఉన్నా కూడా డిఫరెంట్. ఇప్పుడు పువ్వు అనే ఒక కాన్సెప్ట్ని తీసుకుంటే అన్నీ డిఫరెంటే కదా మాస్టర్స్. మందార వేరు, మల్లీ వేరు, జాజీ వేరు, గులాబీ వేరు, అన్నీ వేరే కదా. ఎలా వేరుగా సృష్టి వచ్చింది అంటే భిన్నమైన ఆలోచనలు చేయడం ద్వారానే సృష్టి వచ్చింది. సో ఏకత్వంలో ఉంటూ కూడా ఆ యూనిక్నెస్ దేనికి అదే ప్రత్యేకత. ఈ సృష్టిలో ప్రతిదీ దేనికి అదే ప్రత్యేకత. అలాగే మనం కూడా దేనికి అదే ప్రత్యేకత. ప్రతి ఒక్కరి ఆలోచన ప్రత్యేకంగానే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరి ఎనర్జీ ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరి ఫ్రీక్వెన్సీ వాళ్ళకి సిగ్నిఫికెన్స్గా ఉంటుంది. అందుకనే మనకి స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ ఇది బాబాజీ అని మనం ఇక్కడ స్వరూపంగా లేని వాళ్ళని సైతం గుర్తించగలం. మన ఎరుక పెరిగినప్పుడు, మనం ఆ కాన్షియస్ లెవెల్లో ఉన్నప్పుడు ఆ కాన్షియస్గా ఇది ఎవరు అని గుర్తించగలం అనమాట. ఏకత్వంలో అందరూ అంతా ఒక్కటిగానే ఉంది. కానీ మరి ఇది బాబాజీ, ఇది సంధ్య, ఇది కిరణ్మయి, ఇలా ఎలా తెలుస్తుంది మనకి? అంతే కదా. ఆ సినిమాలో పాట ఉంటుంది కదా మాస్టర్స్, గమ్యం సినిమాలో పాట. సముద్రంలోని కెరటాలన్నీ కూడా సముద్రం యొక్క భాగమే. ఆ కెరటాలు సముద్రమే. కానీ అక్కడ ప్రతి కెరటానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే ఏకత్వంలో ఉన్న మనందరికీ కూడా ప్రత్యేకత ఉంది. అందుకే మనిషి అని ఇప్పుడు పిలిచాను అనుకోండి, మనందరం మనుషులమే ఏకత్వంలో. ఇంకా డీప్గా ఉందనుకోండి, కానీ మామూలుగా ఇంత లెవెల్లో తీసుకుందాం. మనుషులమే కదా మనందరం. ఇప్పుడు నేను మనిషి అని పిలిచాను అనుకోండి, ఇక్కడ ఎవరు పలుకుతారు మీరు? సంధ్య మేడం నన్ను కాదులే అనుకుంటారు. కానీ అక్కడ నేను అక్కడ ఆమెకు ఒక పేరు, ఒక ప్రత్యేకత అక్కడ ఇవ్వబడింది. అప్పుడు సంధ్య అంటేనే పలుకుతారు కదా. సో ఏకత్వపు మధ్యలో ఉండి కూడా భిన్నత్వంగా ఉండడాన్ని, ఒకరి నుంచి ఒకరు భిన్నంగా ఉండడాన్ని మీరు అసలు ఎలా వివరిస్తారు? ఎప్పుడు అంటే ఎందుకు ఆ ప్రశ్న వేస్తున్నారంటే, మనం కొన్నింటిని తిరస్కరించి కొన్నింటిని అంగీకరిస్తున్నాం కదా. ఇదైతే సృష్టిలో ఉంది కానీ వ్యక్తుల్ని కానీ. అలా మీరు ఎలా చేయగలుగుతారు? దేని ప్రత్యేకత దానికి ఉన్నప్పుడు, ప్రతిదీ సత్యమే అయినప్పుడు నువ్వు నీ ప్రత్యేకతలో నీ నడకలో నువ్వు నీ ప్రయాణంలో ముందుకెళ్ళిపోవాలి. కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు? ఈ మెసేజ్లో బాబాజీ గురించి కూడా ఇదని అదని నువ్వు ఎలా అసలు చెప్తావు? మీరు స్థూల ప్రపంచాన్ని మార్చి మరియు ప్రభావితం చేయబోతున్నట్లయితే, ఇప్పుడు నువ్వు మార్చాలనుకున్నావు దీన్ని. సో ఇప్పుడు మనకు అర్థమైంది,
ఇప్పుడు భౌతికంగా ఉన్న పరిస్థితి ఏదో మనకి అనుకూలమైంది కాదు, అందరికీ కూడా ఇబ్బంది కలిగించేది. సో దాన్ని మార్చాలనుకున్నాం. మార్చాలనుకుంటే ఎలా మార్చాలి? ఆలోచన ద్వారా. ఆలోచన, మన ప్రేమ చైతన్యం, అదంతా ఆ శక్తి అక్కడ ఇవ్వబడితేనే అది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు అలా చెయ్యాలి అని నువ్వు అనుకుంటే 1కి 2 సార్లు ముందు జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు సృష్టి చేయడానికి కూర్చున్నావు. ఇప్పుడు సృష్టి చేయడం అంటే ఏదో ఇక్కడ కూర్చుని ఏది కావాలనుకున్నావో దాని మీద క్లారిటీగా, ఏది వద్దనుకుంటున్నావో దాని పట్ల కూడా అక్కడ తిరస్కరించకూడదు. ప్రేమతో అంగీకరిస్తూనే కేవలం ఈ అనుభవం ఇంక చాలు, ఇంకో అనుభవం తీసుకుందాం, ఈ క్లారిటీలన్నీ ఉండి అప్పుడు నువ్వు సృష్టించడానికి కూర్చుందాం అనుకున్నావు కదా, ఆ చేసే ముందు కొంచెం 1కి 2 సార్లు ఆలోచించి. ఎందుకంటే జాగ్రత్తగా మన భావన సైతం, ఆలోచన సైతం చాలా జాగ్రత్తగా డీటెయిలింగ్గా మనం అంతా అది చేసుకోవాలన్నమాట. మీరు సత్యాన్ని స్వంతం చేసుకున్నారు అని భావించినప్పుడు మౌనం మంచిది. అంటే నాకే ఇప్పుడు సత్యం తెలిసిపోయింది అని ఒకవేళ కలిగిందనుకోండి, అది మనసులో వచ్చే ఆలోచన. అప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. లేదంటే ఆ మనసు లోపల పడిపోయి మళ్ళీ మనసు చెప్పే కథలన్నీ అది మొదలెట్టేస్తుంది. నువ్వు ఒక్కసారి దాని వైపు వెళ్ళేవో అది ఏ కథలు అల్లుతుందో మనకే తెలియదు. ఆ సూక్ష్మమైన ఎరుకుంటే తప్ప తెలీదు. సో నువ్వు చక్కగా సృష్టి చేయాలనుకుంటున్నావా, 1కి 2 సార్లు బాగా ఆలోచించు. సొంతం చేసుకున్నాను, నాకు అంతా తెలిసిపోయిందని ఏమైనా భావన కలుగుతుందా? కాసేపు నిశ్శబ్దంగా ఉండు. ప్రేమ, అంగీకారం మరియు స్వస్థత యొక్క తరంగాలను విశ్వానికి పంపించండి. అసలు ప్రేమ మనలో ముందు నిండితే కదా మనం పంపించడానికి. సో ప్రేమతో సత్యం, సత్యం ఏంటి? జ్ఞానం, జ్ఞానం యొక్క అవగాహనలు, అదంతా కూడా నీకు ముందు ఉంటే కదా నువ్వు ఇతరులకు పంచగలుగుతావు. సో ముందు నిన్ను నువ్వు అంగీకరించుకుని, నిన్ను నువ్వు ప్రేమించుకుని, నువ్వు నీ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, ఇవన్నీ ముందు నువ్వు తయారైతే అప్పుడు నీ ప్రతి ఆలోచన ప్రేమపూర్వకంగానే ఉంటుంది. నువ్వు ప్రతి దేన్ని తిరస్కరించవు, అన్నింటినీ అంగీకరిస్తావు. అక్కడ ఏది బాగోలేకపోయినా అక్కడ అద్భుతంగా ఉందని నీ ప్రేమను ప్రకటిస్తావు. అక్కడ స్వస్థత, హీలింగ్ జరిగిపోతుంది. అలా ఉన్నదాన్ని మనం మార్చగలం అన్నమాట. ఆ విధంగా ఇంకా డీప్గా చాలా ఉంది, కానీ మనం కొంచెం కొంచెమే చెప్పుకుందాం. మాస్టర్స్ ప్రేమ, అంగీకారం, స్వస్థత యొక్క తరంగాలను ఎప్పుడూ కూడా విశ్వసిస్తూ, విశ్వాసం ఏంటి ఇక్కడ? అద్భుతంగా ఇప్పుడు ఈ మొక్క పూలని నిండుగా పూస్తుంది, పూసింది. ఇక్కడ ఇది అనమాట, నిండుగా ఉంది అని ముందు ఆలోచనతో మొదలై నువ్వు అప్పుడు ఆ మొక్క నిండుగా పూలనే చూడాలి. చూస్తూ నువ్వు మొత్తం అక్కడ ఫోకస్డ్గా ఉన్నప్పుడు అది వాస్తవంలోకి వచ్చేస్తుంది. అది తక్షణమే మేనిఫెస్ట్ చేసేవాళ్ళు మాస్టర్స్. మనకి కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే ఫారెస్ట్ మాస్టర్స్ వాళ్ళు ఇలా అనుకున్న తక్షణమే అక్కడ సృష్టించేస్తారు వాళ్ళు. నీకు కూడా సాధ్యమే అని చెప్తూనే వాళ్ళు చెప్తున్నారు. బాబాజీ కూడా అదే చెప్తున్నారు, నీకు కూడా సాధ్యమే. కానీ మనకి విశ్వాసం లేదు, మనకి జ్ఞానము లేదు, విశ్వాసము లేదు. ఆ దృష్టిని నిలపవంచగలిగేంత శక్తి లేదు. ఎందుకంటే డౌట్గా ఉన్నప్పుడు మళ్ళీ ఆలోచన వేరే, ఇది అవుతుంది ఏంటి, అలాంటివి ఏ భావనలు పూర్తిగా పోవాలి. పోయి పూర్తిగా అలా కేవలం శూన్యంగా ఉంది, అలా ఒక్కదానిపై నేను ఉంచితే అప్పుడు నువ్వు స్థూల ప్రపంచాన్ని మార్చేయగలవు. స్థూల ప్రపంచంలో ఏది బాగా జరగకపోయినా దాన్ని మార్చగలవు. ఇలాగే నీ ఆలోచన ద్వారా, నీ అంతరంగంలో నువ్వు దాన్ని సృష్టించాలి. ఇప్పుడు మనం రోజు ఉదయం చేస్తున్న మెడిటేషన్ ఏదైతే ఉందో అందులో జరిగేది ఇదే మాస్టర్స్. సో ఇంకా ఏం చెప్తున్నారు? ఆ ప్రక్రియ ద్వారా మీ స్వంత కణాలను పునరుత్పత్తి చేసుకోండి మరియు స్వస్థత పరచుకోండి. ఈ ప్రక్రియ మార్నింగ్ మనం అంతా చేస్తున్నాము. సో ఎవరు జాయిన్ అవుతున్నారు, ఒకళ్ళు జాయిన్ కాని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు నేను చెప్పేది. అక్కడ జరిగేది ఇదే మాస్టర్స్. ఆ దివ్యమైన ఆలోచన ఏదైతే చేస్తామో ఎటువంటి అనుమానం లేకుండా ఆ చైతన్యం శక్తి నీ లోపల ప్రవహించి, ఆల్రెడీ నువ్వు సరికాని ఆలోచనలతో పాడు చేసుకున్నావు కదా నీ మనస్సుని, నీ శరీరాన్ని, దాన్ని తిరిగి స్వస్థత పరుచుకుంటాం, తిరిగి హీలింగ్ చేసుకుని ఆ కణాలని మళ్ళీ పునరుజ్జీవింప చేసుకుంటాం. మార్నింగ్ ఇదే కదా చేస్తున్నాం. ఎవరు వస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో? అవును కదా, 90 మంది. మీ సొంత కణాలని అలా తీర్చిదిద్దుకోండి. లక్షలాది మరియు కోట్లాది అభిమానులు లేదా శిష్యుల యొక్క భ్రమ
ఎంత గొప్పగా ఉన్నా కేవలం నీవు మాత్రమే ఉన్నావు అన్న దానిపైనే అన్ని వేళలా దృష్టిని కేంద్రీకరించండి. నిజంగా నిన్ను ఫాలో చేస్తూ కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది, కొన్ని వందల మంది శిష్యులు ఉన్నారు అని అనుకున్నా కూడా అది కూడా ఒక భ్రమే. అదే అంత సత్యం అనేసుకుని ఆ భ్రమలో మళ్ళీ పడిపోకు. నువ్వున్నావు, నువ్వు నీ నిజతత్వమే సత్యం. ఇక్కడ నిన్ను నువ్వు మర్చిపోవద్దు అని చెప్తున్నారు మాస్టర్స్. నీ స్పృహ ఉండాలి, అది మర్చిపోకూడదు. ఓకే మాస్టర్స్, వినిపిస్తుంది కదా, ఏమీ ఆగలేదు కదా? సంజయ్ మేడం వినిపిస్తుంది? వినిపిస్తుంది. ఓకే ఓకే. నీవు మాత్రమే ఉన్నావు అంటే అసలు నువ్వు, నీ ఆలోచన అనేది సత్యం. నువ్వుంటేనే ఇదంతా ఉంటుంది. సో అదంతా నువ్వున్నావు, నీ ద్వారానే, నీ ఆలోచన ద్వారానే ఈ సృష్టి అంతా ఉంది అన్నది నువ్వు మర్చిపోయి ఆ సృష్టిని చూస్తూ అదే నిజమైన భ్రమలోకి వెళ్ళిపోకు. ఆ సృష్టికి మూలం నువ్వు, అసలైన నేను కనుక్కున్నా అని చెప్పేసి రమణ మహర్షి ఏదైతే చెప్తారో ఆ ప్యూర్ ఈగో, ఆ నేను, ఆ చైతన్యమే అయినటువంటి ఆ నేను అన్న ఎరుక, స్పృహ, మనకి ఈ స్పృహ అంతా పోయి ఈ శరీరం యొక్క స్పృహ, మనసు యొక్క స్పృహ, ఈ భౌతికత యొక్క స్పృహ అంతా మనము దాన్ని దాటి ఎప్పుడైతే నేనున్నాను అన్న నా ఉనికి నాకు తెలుస్తూ ఉంటుందో అది సత్యం. అది ఉంటేనే ఇవన్నీ ఉంటున్నాయి. సో నువ్వు ఎప్పుడైనా సరే ఇవన్నీ చూసి ఇగో ఇవన్నీ నిజంగా ఉన్నాయని చెప్పేసి ఇదే అని చెప్పి దీని భ్రమంలోకి పడిపోకు. మనం పడిపోవడం వల్ల వాటికి అతుక్కుపోయి మన ధ్యాస అంతా, మన ఇదంతా కూడా వీటి మీదే ఉండిపోతుంది. ఇంకా మన మీద, మన దాని మీద కానీ, ఇంకా ఇతరుల పట్ల ప్రేమను ప్రకటించడానికి కానీ, ఇంకా ఉన్నతమైన ఆలోచనలు చేయడానికి కానీ ఇక్కడి నుంచే మనం బందీ అయిపోయి ఎమోషన్సే, ఈ వస్తువు లేకపోతే ఈ మనుషులు, దీనికి బందీ అయిపోయి ఇక్కడే ఉండిపోతున్నాము. కానీ నువ్వు అది అన్ని వేళలా నీపై నువ్వు దృష్టి నుంచు, నువ్వు ఉన్నావు, ఆ అసలైన నువ్వు అనే దాన్ని పైన నీ దృష్టిని కేంద్రీకరించు. మీలో మీరు ఎంత ఎక్కువగా ప్రేమను పెంపొందింప చేసుకుంటారు. అద్భుతమైన పాయింట్ మాస్టర్స్. ఐ లవ్ మై సెల్ఫ్ అని మనల్ని మనం ప్రేమించుకుందే, మన సెల్ఫ్ని, మన చైతన్యాన్ని, శక్తిని, మనలోని దివ్యత్వాన్ని, మన ప్రాణానికి, మన జీవితానికి ఆధారమైనటువంటి దాన్ని, అది ఉంటేనే ఇది ఉంది. సో దానికి మనం దాని దగ్గరికి వెళ్ళి దానితో ఏకత్వాన్ని కలిసి ఏకమవ్వాలంటే ఎలాగా చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ తత్వాన్ని మనం ప్రేమిస్తేనే, మన స్వయాన్ని మనం మన స్వయమే ఆ దివ్యత్వం, మన స్వయమే ఆ కాంతి, మన స్వయమే ఆ చైతన్యం. అదే దైవం అని చెప్పుకుంటున్నది కూడా అదే మాస్టర్స్. దాన్నే దైవం అంటున్నాం. సో దాన్ని ప్రేమించడం ముందు మీలో మీరు ఎంతెంతగా ప్రేమను అంటే నన్ను నేను ఎంతగా అంగీకరించుకుని, ఎంతగా నన్ను నేను ప్రేమించుకుంటాను, అప్పుడే ఏదైనా జరుగుతుంది మాస్టర్స్. ఇప్పుడు మనం చెప్పుకున్న వాస్తవాన్ని, స్థూల ప్రపంచాన్ని మనం మార్చాలన్న ఒక ఆలోచన ద్వారా ముందు అసలు ప్రేమతో నిండినప్పుడే, నిన్ను నువ్వు నీ స్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే సృష్టి చేయగలవు. సరిత మేడం ఉన్నారా? ఇందాక వచ్చారు. ఇదంతా సాటర్డే అక్కడ ఇదే జరిగింది. సేమ్ ఇక్కడ అదే చెప్తున్నారు. మీలో మీరు ఎంత ఎక్కువ ప్రేమను పెంపొందించుకుంటారో అంతే ఎక్కువగా మీరు సూక్ష్మ ప్రపంచాన్ని మరియు స్థూల ప్రపంచాన్ని కూడా ఆశీర్వదిస్తారు. ఆ ప్రేమతత్వంలో నిన్ను నువ్వు ప్రేమించుకుని అంగీకరించుకున్నప్పుడే, ఆ ప్రేమతో నిండినప్పుడే నిన్ను నువ్వు ఆశీర్వదించుకోగలవు. అంటే ఈ శరీరానికి స్వస్థత చేకూర్చాలన్నా అప్పుడే చేకూర్చగలవు. ఆ హీలింగ్ పవర్ నీలోనే ఉంది. ఆ హీలింగ్తో నువ్వు ఏదైనా, అలా నువ్వు ఏది కోరుకుంటే అది నిన్ను, నీ సూక్ష్మ ప్రపంచాన్ని కూడా, నీ అంతరంగాన్ని కూడా నేను అద్భుతంగా జాయ్ఫుల్గా, నేను జాయ్నే ఎంచుకుంటున్నాను, ఆనందంగా. నీ లోపల ఉన్నటువంటి ఆ స్థితిని కూడా నువ్వే క్రియేట్ చేసుకోవాలి. అలాగే స్థూల ప్రపంచాన్ని కూడా నువ్వే ప్రభావితం తొందరగా చేయగలుగుతావు. ఎప్పుడు ప్రేమని నువ్వు ముందు నీలో పెంపొందింప చేసుకున్నప్పుడే. ఏదైనా సృష్టికి మూలం ప్రేమ అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అందుకని మనం ఏదైనా సృష్టించాలంటే ఆ ప్రేమతత్వంలో ఉన్నప్పుడే, ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్నప్పుడే, ఆ ఏకత్వ స్థితిలో ఉన్నప్పుడే
అంటే నాతో నేను ఏకమై ఉన్నప్పుడే, నా చైతన్యంతో నేను ఏకమైపోయి ఆ చైతన్యాన్నే నేనైపోయినప్పుడే, అప్పుడే ఆ సృష్టిని నేను ఆలోచన ద్వారా సృష్టించగలుగుతానన్నమాట. అప్పుడు ఆ విధంగా నన్ను నేను ఆశీర్వదించుకోవచ్చు. అంటే అక్కడ ఆశీర్వాదం అంటే ఏంటి మాస్టర్స్? ఉన్న స్థితి నుంచి ఇంక వేరే ఉన్నత స్థితికి, వేరే స్థితికి మార్చుకోవడం. అదే ఆశీర్వాదం. సో ఇప్పుడు నేను అనారోగ్యంగా ఉన్నాను అనుకోండి, ఆరోగ్యాన్ని నన్ను నేనే ఆశీర్వదించుకోవడం, నాకు ఆరోగ్యాన్ని నేనే ప్రసాదించుకోవడం అన్నమాట. చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన ప్రతి విషయాలు వస్తున్నాయి మాస్టర్స్. మరియు మీరు ఇంకా ఎంతోమందికి నీకు నువ్వు సహాయం చేసుకుంటావు, ఇతరులకు కూడా నిన్ను నువ్వు హీల్ చేసుకోగలవు, ఇతరులని హీల్ చేయగలవు. ఏదైనా అలా జరుగుతుంది అని చెప్తున్నారు. మరిచిపోవద్దు, మరవద్దు. డోంట్ ఫర్గెట్ అంటున్నారు. అసలు ఈ విషయం ఇప్పుడు చెప్పబడినది ఏది కూడా మర్చిపోవద్దు. అప్పుడే నీకు ఆ ఎరుక కలుగుతుంది. ఆ ఎరుకలోంచి నువ్వు సృష్టికర్తగా నువ్వు ప్రతిదాన్ని కూడా చేయగలుగుతావు. అంటే ఎవరో పేజ్ నెంబర్ అడిగారు. ఓకే మాస్టర్స్. నేను ఇక్కడ మీతో పాటు విశ్వంలో నృత్యం చేస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ ఏకత్వంలో నుంచి మాట్లాడుతున్నారు మాస్టర్స్. ఏకత్వంలో అంతా కలిసే ఉన్నాము. మనం ఆ చైతన్యంగా ఈ బాడీ మైండ్ కాన్షియస్ నుంచి మనం దాటి మనం చైతన్యంగా ఉన్నప్పుడు సృష్టితోటి కూడా ఏకమై ఉంటాం. చైతన్యంగా అంతా ఏకమయ్యి ఉంటుంది. అందుకే చూడండి మాస్టర్స్, మనం ఎప్పుడైనా ఒక చిన్న విషయాన్ని బాబాజీ అందిస్తున్న దాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయన సంతోషపడుతూ ఉండడాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. ఎలా చేయగలుగుతున్నాం? మనం మన యొక్క సూక్ష్మ ప్రపంచంలోకి, అంటే మన అంతరంలోకి మనం వెళ్ళి ఈ భౌతిక స్థితిని పూర్తిగా మనం ఎరుకని దాటేసి, ఈ శరీరం నేను, ఈ మనస్సు నేను, ఈ బుద్ధి నేను, ఈ చిత్తం నేను, ఈ అహంకారం నేను, ఈ స్థితి అంతా దాటేసి ఇదిగా మనం అనుకుంటూ అందులో ఫిక్స్ అయిపోయాం. దీనికి కారణమైనటువంటి చైతన్యాన్ని నేను అన్న స్పృహలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ స్పృహలోనే అంతా ఏకమైంది, అంతా ఒక్కటిగానే ఉంది. అప్పుడు ఏదైనా మనకి ఆ ప్రసరణ ఒకరి నుంచి ఒకరికి ప్రతిదీ జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఆ చైతన్యంగా ఉన్నప్పుడు ఆ ఇదిలో ఒక్క నిమిషం 1 minute మాస్టర్స్. అది మాస్టర్స్. సో దీన్ని మర్చిపోవద్దు. మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు అదే విశ్వం, ఆ ఏకత్వ స్థితి. ఆ విశ్వంలో ఏకత్వంగా అన్నీ అంతా కూడా కలపబడే ఉన్నాయి. ఇలాంటి ఉన్నతమైనటువంటి ప్రభావితం, స్థూల ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు చేయగలిగినప్పుడు, నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మ వేడుక చేసుకుంటూ ఉంటుంది, నేను కూడా వేడుక. మనకి మార్నింగ్ కూడా మనకి మెడిటేషన్లో అదే కదా ఇస్తున్నారు. సృష్టి అంతా కూడా ఆ స్థితిని చూస్తూ వేడుక చేసుకుంటూ నృత్యం చేస్తుంది అని. సో అంతా అలాంటి స్థితికి వెళితేనే అదంతా మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం మాస్టర్స్. సారీ మాస్టర్స్, వాయిస్ నాకు పెద్దగా రావడం లేదనమాట. మీకు వినిపిస్తోంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా? అంటే ఆ ప్రకంపన అలా ఉంది మాస్టర్స్. ఆ ప్రకంపన ఎక్కువైపోయినప్పుడు వాయిస్ అస్సలు చాలా కష్టమవుతుంది ఎవరికైనా, మీకు కూడా అంతే. ఆ నిశ్శబ్దంలో ఆ శూన్యంలో ఉండిపోయినప్పుడు, ఆ శూన్యంలోంచి మళ్ళీ ఆ ప్రకంపనని ఈ శబ్ద రూపంలోకి తీసుకురావాలంటే అది చాలా ప్రయత్నపూర్వకంగా. అందుకని ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ వాయిస్ అనేది అసలు ఎంత నేను రేట్ చేసినా కూడా ఆ వాయిస్ ఆ పిచ్చి పెరగదనమాట. కానీ మన మాస్టర్స్ అందరికీ అలవాటైపోయింది. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళే శ్రద్ధగా కూర్చుని వినిపించకపోయినా చెవులంతా అక్కడ పెట్టి శ్రద్ధగా వింటూ ఉంటారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మహావతార్ బాబాజీ గారికి. అలాగే మనం ఇక్కడ కలిసి పంచుకోవాలన్నా ఒక వేదిక ఉండాలి కదా మాస్టర్స్ మనకి. ఆ వేదిక మళ్ళీ ఏదై ఉండాలి? స్వచ్ఛమైనదై ఉండాలి. వేదిక యొక్క ప్రభావం కూడా ఉంటుంది. స్వచ్ఛమైన వేదిక లేదనుకోండి, అక్కడ
ఎంత జ్ఞానం ఉన్నా ఏం చేస్తున్నా అది హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళదు. అలా ఆ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తూ అది ప్రేమతత్వంలోంచే సాధ్యమవుతుంది మాస్టర్స్. అలా అటువంటి వేదికను ఏర్పాటు చేసి రండి మనం అందరం కలిసి ఎదుగుదాము, ఒకరికొకరం పంచుకుందాము అని చెప్పి మనకి నిత్యం ఆ ప్రేమని మనకి పంచుతూ ఉన్నటువంటి మన సరోజమ్మకి, అలాగే మన జీవితంలో ఇంకా ఎంతోమంది గురువులు వారందరికీ కూడా మనం ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఎస్ మాస్టర్స్, ఇది ఈరోజు మనకు అందించబడింది. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. 6:30 అన్నాను, 6:30కే కరెక్ట్గా ఈ మెసేజ్ కంప్లీట్ అయింది. 6:26 అయింది. సో ఒక 10 to 15 minutes 6:40 వరకు చేసుకుందాం మాస్టర్స్. ఎవరైనా ఏమైనా అడగాలనుకున్నా, ఏదైనా షేర్ చేయాలనుకున్నా, అందరూ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయినట్టున్నారు. మీ నిశ్శబ్దం ఏంటంటే నాకు ఇక్కడ పని చేస్తుందో లేదో కూడా తెలియట్లేదు అనమాట. ఎస్ సరిత మేడం, 1 minute. హాయ్ మేడం, నమస్తే మేడం. హాయ్ మేడం, మాట్లాడండి, నాకు చెప్పండి. ఈరోజు సెషన్ అంతా వింటుంటే మన సాటర్డే నమస్తే మేడం. సెషన్ అంతా రిపీట్ అయినట్టుగా ఉంది మేడం. ఈరోజు సెషన్ అవును వింటుంటే మేడం. సాటర్డే సెషన్ అంతా రిపీట్ అయినట్టుగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే స్థూల ఇంకా ప్రపంచం క్లారిటీ. గురించి నేను యోగ వాసిష్టం చదువుతున్నా. దాంట్లో కూడా ఈ రోజు నేను స్థూల ప్రపంచం గురించే చదివాను అనమాట. మన మనసుని మనం ఎలా మార్చుకోవాలనే దాని గురించి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్తాడన్నమాట. అదే చదివాను. అంటే ప్రతి ఒక్కటి ఎలా లింక్ అవుతాయని చూస్తుంటే అంటే మన జ్ఞానాన్ని పెంచడానికి ఇంకా మన మాస్టర్స్ ముందుకు తీసుకెళ్తున్నారు అనిపించింది మేడం నాకు ఈ రోజు వింటుంటే. సాటర్డే అదే, ఫారెస్ట్ మాస్టర్స్ అదే, నేను బుక్ చదువుతున్నా అదే, మళ్ళీ ఈ రోజు మహాతార్ బాబాజీలో చెప్తున్నది అదే. అంటే లేవంట్రా బిడ్డల్లారా, లేవండి, ఇంకా ఎరుకలోకి రావండి, ఇంకా అలానే ఉండకండి, క్రియేటర్లుగా మారండి అని చెప్తున్నట్టు అనిపించింది మేడం నాకు. అందుకే థ్యాంక్ యూ మేడం. పిలిచాను మేడం ఇందాక మిమ్మల్ని. మీరు నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు కదా, అందరూ క్రియేటర్లుగా మారాలి మేడం, ఆ సమయం వచ్చింది అనేసి. సో అందుకే ఇందాక థ్యాంక్ యూ పిలిచాను. మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా అంటే ఉంది. చూడండి మేడం, ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం సిద్ధంగా ఉంటే, మనం ఏం తెలుసుకుంటే మనం ఇంకా ఉన్నతంగా ఎదుగుతామో, లేదా మీరు అన్నట్టే క్రియేటర్స్గా మారాలి, మన కోసం మారాలి, మన తోటి వారి కోసం, మన ఈ భూమి కోసం, విశ్వం కోసం కూడా మనం సృష్టికర్తలుగా ఉండాలి. మేడం మీరు మార్నింగ్ మెడిటేషన్కి వస్తున్నారేమో కదా, అప్పుడప్పుడు వస్తున్నారు కదా, సో అక్కడ వస్తున్నా జరుగుతున్నది మేడం, నేను చూడండి, అది మనం రికార్డ్ సిద్ధంగా చేసుకున్నా ఉంటే. మేడం అది నేను వాయిస్ రికార్డ్ చేసుకున్నా మేడం. మొత్తంగా ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యి ఓ రోజు నేను రికార్డ్ చేసేసుకున్నా 4 to 5 మొత్తం సెషన్, అది పెట్టుకుంటున్నాను కూడా. చాలా బాగుంది మేడం అది కూడా. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ ఇంతకు ముందు ఐఎమ్ ఏ హీలర్ అన్నారు కదా మేడం. నిజంగా అంటే అది కూడా మాస్టర్స్ ఎంత వర్క్ చేస్తుంది మన పైన అంటే ఐఎమ్ ఏ హీలర్ అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అది ఇప్పుడు ఎన్నో విషయాలు చెప్పింది మేడం. ఓకే, అనుకోవడం కాదు, నా చేతి బాగుంది అని అనుకోవడం మాత్రమే కాదు, దాని వెనకాల ఎన్నుంటాయి అనేది మన సాటర్డే రోజు కూడా చాలా మాట్లాడుకోవడం జరిగింది మాస్టర్. నెక్స్ట్ సాటర్డే, ఇంకా ఈ సాటర్డే రోజు 1000 సీట్స్ ఆఫ్ జాయ్ రేపు ఉంటే నెక్స్ట్ సాటర్డే మళ్ళా అదే ఉంటుంది మాస్టర్. సంఘ సెషన్ లో కూడా అందరూ జాయిన్ అవ్వండి, ఇంకా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎందుకు జరగట్లేదు ఒకటి అనుకుంటున్నాము, ఆ మేడంకు జరిగిందంట నాకు ఎందుకు జరగట్లేదు అంటే నాలో నన్ను గమనించుకుంటే కదా మాస్టర్స్, నేను అనుకున్న తర్వాత దానికి ఎన్ని జోడించిన ఆటంకాలను అనేది, ఆటంకాలను తొలగించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఒక రాయిని డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ మనం. అదే ఒక రాయిని ఇక్కడ కాదు, ఇక్కడ శిల్పంగా జ్ఞానమే పంచుకుంటాం చెక్కుతున్నారంటే కదా, మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఒక రాయిని శిల్పంగా చెక్తున్నారంటే మనం ఏమనుకుంటున్నాను, శిల్పంగా చెక్తున్నారు అనుకుంటుంది. దాంట్లో సరికాని పదార్థాన్ని అంతే తీసేస్తూ ఉన్నప్పుడు అది శిల్పంగా రెడీ అవుతుంది మాస్టర్స్. మనం కూడా అంతే, మన దాంట్లో ఏది సరికాంది ఉందో దాన్ని తీసేస్తూ పోతున్నాం మాస్టర్స్. ఆల్రెడీ తీసేస్తూనే ఉన్నాం, ఇంకా ఉన్నాయి, ఇంకా తీసేసుకుంటూ వెళ్దాం. చాలా బాగుంది జ్వాల మేడం. ఒక్కరి నుంచి ఏది వేరే కాదనేది మాత్రం ప్రతి సెషన్ లో అర్థమవుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. మనం సిద్ధంగా ఉంటే మన దగ్గరికి ఆ ప్రజ్ఞ అంతా ఇవ్వడానికి ఆ మాస్టర్స్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. మనమే ఎరుకలో లేము అని మన సరోజ మేడం ఎప్పుడు చెప్తుంటారు. ఆ ప్రజ్ఞ ఎప్పుడు మన మీదకి వస్తూనే ఉంది. మనం తీసుకునే స్థితిలో, అర్థం చేసుకునే స్థితిలో, అవగాహన చేసుకునే స్థితిలోకి వచ్చాం కాబట్టి ఆ ప్రజ్ఞ అంతా చూడండి. మన ప్లాట్ఫామ్లో ఉన్న అందరూ కూడా ఒకే ప్రణాళికలో ఉన్నాము, అందరం అసెన్షన్ కోసం వచ్చిన వాళ్ళమే. సో చూడండి, ప్లాట్ఫామ్లో మనకి
ఏ కాన్సెప్ట్ అయితే మనకు ఇప్పుడు అవసరమో, మనం ఇంకా అత్యున్నతంగా ఎదగడానికి, ఆ సంబంధించింది అనేక రూపాల్లో మనం అర్థం చేసుకోవడం. ఇన్ని రూపాల్లో ఎందుకు రావాలంటే రావాలి మేడం. ఇప్పుడే సరిత మేడం చెప్పారు కదా! అన్ని సార్లు అంతలా పూర్తిగా తెలుసుకుని అవగాహన చేసుకుంటే తప్ప అలా మనం పూర్తిగా పరివర్తితం చెందలేమనమాట. ఆ ఉన్నత చైతన్య స్థితికి మనమే చేరుకోవాలి కదా! అది చేరుకోలేము కాబట్టి ఇంతలా పంచుకోవడము, పంచుకున్న దాని ప్రకారంగా మనం ఒక సాధన కూడా చేసుకోవడము. అది. కానీ యెస్ మేడం. చాలా సరిత మేడం. మేడం. నేనైతే ఇది ఎక్స్‌పీరియన్స్‌లో ఇప్పుడు సాధనలో ఉన్నా మేడం. ఎందుకు జరగట్లేదు? ఎందుకు జరుగుతుంది? ఎక్కడ ఎలాంటి ఆటంకాలొస్తున్నాయి? ఎలా నేను దాన్ని పెట్టుకున్న దగ్గర నేనెందుకు దాని పైననే నేను ఫోకస్ చేయలేకపోతున్నా అనేది మాత్రం నేను గమనిస్తూ ఉన్నా మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మీరొచ్చి అది సపోర్ట్ చేస్తూ మీ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు చేస్తున్న దాన్ని షేర్ చేశారు కదా! మాకు ఇన్‌స్పిరేషన్. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? ఇంకొక 5 మినిట్స్. మాస్టర్స్? కానీ ఒకలాంటి ప్రకంపన ఉంది ఈరోజు. ఎవరికీ మాట్లాడాలని అనిపించట్లేదు అని అర్థమవుతుంది. ఇంత హై ఎనర్జీస్‌లో కూడా వచ్చి సరిత మేడం అయితే అలా ఓపెన్ చేసి మాట్లాడారు గానీ, మనం ఏమంటారు అంతేనా? మాస్టర్స్ మరి సెషన్ క్లోజ్ చేసుకుందామా? నెక్స్ట్ వీక్ ఈ విషయాల పట్ల గానీ, ఏమైనా క్వెషన్స్ ఉన్నా గానీ, మనం చక్కగా తీసుకుని దాని మీద మనం క్లారిటీ తెచ్చుకుందాం మాస్టర్స్. ఊరికే వినేసి కాకుండా ఏమైనా అర్థం కాకపోతే క్లారిటీ తెచ్చుకుందాం తప్పకుండా. మరి సెషన్ క్లోజ్ చేసుకుందామా మాస్టర్స్? మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. శైలజ మేడం ఉందా? ఓకే శైలజ మేడం. ఓకే. ఓకే మేడం. చాలా అద్భుతంగా ఉంది క్లాస్ సెషన్. వాయిస్ వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది. సరిత మేడం చెప్పినట్టు ప్రతి దానిలోనూ మనం ఇప్పుడు సిద్ధమై ఉన్నాం కాబట్టి మనకు అదే మెసేజ్ వస్తుంది అన్నిటిలో నుండి, ప్రతి పుస్తకంలో నుండి, ప్రతి మాస్టర్ ద్వారా వినగలుగుతాం. ఇది నేను Yes, yes. ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఆ హీలింగ్ అనేది Yes. కూడా నేను దాదాపు 1 ఇయర్ పెట్టి చేస్తున్నా. హీల్ చేసుకుందామని అట్లనే హీల్ అవుతోంది. మనం ఐ యామ్ ఎ హీలర్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా హీల్ అవుతోంది. ఓకే. అదే. ఎస్ 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 మేడం. ఎస్ మేడం. కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ. ఉంది. సుబ్బలక్ష్మి మేడం మాట్లాడండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అమ్మా మాట్లాడండి. చాలా బాగుందమ్మా. నమస్తే. కళ్ళు చూడలేకపోయాను. అది మీది జరుగుతుందమ్మా 4కి పొద్దుట ఏంటమ్మా? మార్నింగ్ క్లాస్ జరుగుతుంది. మీరు జాయిన్ అవుతున్నారు? జాయిన్ అవ్వట్లేదు అంటే మీరు జాయిన్ అవుతున్నారు. 21 రోజు అయిపోయింది అనుకున్నాను. ఓహో 21 రోజు అని అక్కడ ఆగారా? మొదటి వరకు వచ్చారుగా. ఇది 23rd కంటిన్యూ చేస్తున్నాం మేడం. 41 డే కింద కంటిన్యూ చేస్తున్నాం. కంటిన్యూ చేస్తున్నారా? సరేనా. పెడుతున్నారుగా గ్రూప్ లో రోజు మళ్ళీ టైము అవన్నీ అంటే 3కి కంటిన్యూ చేస్తున్నాం. 41 డే చేద్దామని 3కి లెగ్సి చేస్తున్నానమ్మా, అందుకని తెలియట్లేదు. 3కి లెగ్స్ కూర్చొని జాయిన్ అవ్వట్లేదు నేను. సరే అమ్మా, అయితే రేపటి నుంచి జాయిన్ అవుతాను అయితే నేను. మీరు రోజు కనిపిస్తున్నారు అంటే 2 డేస్ నుంచి లేరేమో అయితే. అదే 4 జాయిన్ అవ్వట్లేదమ్మా. మొన్నటి వారం కూడా నాకు నెట్ పని చేయలేదు. మొన్న శుక్రవారం ఓపెన్ అవ్వలేదు ఎంతసేపు. అవునమ్మా. సరే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. భాగ్య మేడం చెప్పండి. ఒక నిమిషం భాగ్య మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. చూడండి మేడం. నమస్తే అమ్మా, అందరికి నమస్తే. నమస్తే అమ్మ. నిన్న మీ గురువారం నాడు మీది మెడిటేషన్ ఉండి కదా, 3 ఇంకా 4 గురువారం ఉండిందా? 4 to 5 నిన్న
నిన్న ఉండలేదు. నిన్న ఉంది అంటే నాకు లే కొంచెం అవైలబిలిటీ లేకపోతే రికార్డ్ పెట్టారు. సరే సరే. ప్రతిరోజు అదే. నిన్న ఒక్కరోజే రికార్డ్ పెడతారు. నిన్న ఒక్కరోజే రికార్డ్ పెట్టారు. అందుకే వేరే నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. నేను ముగిస్తే కనెక్ట్ వేరే అవ్వలేకపోయాను. జాయిన్ లేట్‌గా అవుతుంది కనెక్ట్ కదా. అయ్యాను. అందుకు ఈలోపు దీప్తి మేడం రికార్డ్ పెట్టారు. థ్యాంక్ యూ. రేపు ఇంకా జాయిన్. ఈరోజు మామూలుగానే నేను జాయిన్ అయ్యే చేసుకున్నాం. అంటే నిన్నకే ముగిసింది ఏంట నాకు అందుకే ఇప్పుడు వేరే జాయిన్ అవుతుంది. సరే రేపు ఇంకా అయితే నిండా బాగున్నాము పింఛకు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ నాది నెట్ డౌన్ అయిపోయింది ఇప్పుడు. నా నెట్ పని చేయట్లేదు. నాకు ఎవరి మాట అర్థం కావట్లేదు. సో మనం టైం కూడా అయింది మాస్టర్స్ నాకు కూడాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. సెషన్ క్లోజ్ చేసుకుందాం మరి. సెషన్ క్లోజ్ చేసుకుని నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే. సెషన్ ఎండ్ చేస్తున్నాను మాస్టర్స్.